ఇవే లింక్ స్వామి, దీనికి మారిందా స్వామి లింక్? ఇవాళ ఒక్కరోజే ఉందాం. ఓకే సార్. జై జై శ్రీమణి గోష్ఠి దాసాలు. ఇవాళ ఆగస్టు 15 సందర్భంగా సరదాగా కలుసుకుందాం అని చెప్పి ఇందులో పెట్టామండి. మనం ఈ టైంకి వచ్చేస్తున్నాం అని అంటే మన ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇతోధికంగా సాయం చేస్తూ ఉంటే, లేదంటే ప్రోత్సహిస్తుంటే మనం చక్కగా అభ్యాసాలు చేసుకోగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళు చక్కగా ప్రోత్సాహకులు కాబట్టి మనకి వాళ్ళకి ఒకసారి సరదాగా ఇంట్లో వాళ్ళకి అసలు ఎవరెవరిలో ఎవరెవరు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా సహకరిస్తున్నారు సరదాగా తెలుసుకుందాం, ప్రయత్నం చేసి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుందాం అని చెప్పి వాళ్ళ సరదాగా ఈ కార్యక్రమం అనమాట. అందుకని ఈ లింక్ లో మనం జాయిన్ అవ్వడం జరిగింది. అది ఇప్పుడు దాసుల ఇంట్లో అనుకోండి, మీకు తెలియదు ఏముంది, ఒక పక్కన విజయమ్మ గారు, ఒక పక్కన మా అమ్మగారు, వాళ్ళిద్దరు ప్రోత్సాహం లేకపోతే ఈ టైంకి మనం ఇక్కడ కూర్చునేది ఏం లేదు. అందుకని ఏదో ఒక పనులు చేసుకోవడం, ఏదో ఒకటి చేయడం. ఏమ్మా, నేను అదే అనుకుంటూ ఉంటాను. మొన్న ఈ మధ్య ఒకసారి నా ఫోన్ చేసి మాట్లాడాలా అనిపించింది మనసులో అమ్మగారితోటి. అది మేము ఉదయం 6:30కి సంక్షేప రామాయణం మొదలండి 2:30 వరకు కంటిన్యూగా చదువుతున్నామండి ఆన్లైన్ లో. తర్వాత భగవద్గీత కూడా 8 గంటల నుంచి 2 సార్లు 18 అధ్యాయాలు 2 సార్లు, అది 2:30 అయిపోతుంది స్వామి. అయిపోతున్న తర్వాత మన క్లాస్ టైం అయిపోతుంది స్వామి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అటెండ్ అవ్వలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను, చదవలేకపోతున్నాను. ఇంకా అలాగే అనుకుంటా ఉంటాను స్వామి. అలాగే రోజు కూడా మిమ్మల్ని మీ ఆరోగ్యం బాగాలేదు, ఎలాగున్నారో ఏంటో అని అనిపిస్తూ ఉంటుంది స్వామి నాకు అప్పుడప్పుడు. బాగుందండి. సరదాగా మా ఇళ్లలో వాళ్ళు ఏ విధంగా సహకరిస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఫస్ట్ గా మందిరప్రాయుడు విజయలక్ష్మి గారు, మిగతా వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైస్ చేయండి. మొత్తం అందరూ కూడా సరదాగా మాట్లాడదు కానీ అడిగే దాసోహన్ స్వామి అడిగిన ఇంట్లో మాత్రం మంచిగా సహకరిస్తారు స్వామి. క్లాస్ టైం కాగానే క్లాస్ ఒకరోజు నేను అడిగిన క్లాస్ మిస్ అయింది అనుకో, ఈరోజు క్లాస్ లేదా అనే క్లాసు పోవా అని అడుగుతారండి స్వామి. ఎక్కడంతా జారిపోయినా కానీ కార్లో కూర్చున్నా కానీ క్లాస్ అటెండ్ నాకంటే ముందే మా దేవరు వారు క్లాసో నన్ను స్టంటుంటారండి స్వామి. తను కూడా క్లాసు బాగా ఇంట్రెస్ట్, వినాలే చూడాలి అని అంటుంటారు స్వామి. దేనికి అబ్జెక్షన్ చెప్పారు. క్లాస్ మంచిగానే అటెండ్ కావాలని. జయ శ్రీమన్నారాయణమ్మ దాసాలు. జయ శ్రీమన్ స్వామి. మా కోడల దగ్గర కూడా నా క్లాస్ లేకున్నా మీరు సేవించి నా బిడ్డ లేకున్నా మీరు మంచిగా వింటున్నా. మీరు ధన్యవాదాలండి. మీకు అమ్మగారు కూడా ధన్యవాదాలు చెప్పండి. మంచిగా మీ క్లాస్ నాకు ఇన్ని అవకాశాలు ఇచ్చిండ్రు మీరు. మంచిగా ఆచార్య పరంపర అండి. ఆచార్యులు వారు అప్పలాచార్య స్వామి వారు మూలాలను అనుగ్రహిస్తుంటే మనం అభ్యాసాలు చేసుకోగలుగుతున్నాం. వాళ్ళిద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కార్యక్రమంలో లేకుండా నాకు అవకాశం ఇచ్చింది. మా అమ్మగారు కూడా అంతేనమ్మా, మంత్రిప్రాయుడు విజయలక్ష్మి గారు. మా అమ్మగారు కూడా అండి, మంచం మీద పడుకుంటారు. ఎరా ఇవాళ క్లాస్ లేదా, లేదంటే ఇవాళ టైం అవుతుందని చూసుకోలేదా, లేదంటే ఒకవేళ 5 నిమిషాలు లేట్ అయితే ఎరా ఇంకా పెట్టలేదా క్లాస్ అని అడుగుతుంటారు. మా పిల్లలు కూడా అంతే స్వామి. అమ్మ క్లాస్ లేదా అని అంటారు. మా మనవాడితో సహా అంతే. ఈ రోజు అమ్మగారు ఏం పాఠాలు చెప్పిండ్రు నాని, అమ్మగారు ఏం పాఠాలు చెప్పిండ్రు అమ్మమ్మ ఈ రోజు అని అడుగుతుంటారు క్లాసులో. వాళ్ళు కూడా అంతే, క్లాస్ లేదా అని వాళ్ళకు కూడా ఇంట్రెస్టే. మంచిగా క్లాసు పోవాలి అని అంటుంటారు. బాగా వింటున్నావా అని బాగా అడుగుతారు స్వామి. మంచిగా బాగుంది. మా అమ్మగారు కూడా అక్కడున్నా ఇక్కడున్నా, మా మరదల దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా కంపల్సరీగా అమ్మగారి భగవద్గీత మంచిగా వింటారు. ఎంత ఓపిక ఇప్పుడు 87 అడుగు పెట్టింది స్వామి మా అమ్మగారు. అయినా మంచి ఓపిక కూర్చొని వింటారు, కూర్చొని మంచిగా మొత్తం వింటారు. అక్కడ ఇక్కడ వింటారు, తప్పకుండా వింటారు, రోజు వింటారు, మిస్ కానియరు క్లాసు. అది స్వామి. ధన్యవాదాలు స్వామి. చాలా బాగుంది స్వామి. అలా ఈ రోజున ఆగస్టు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇలాంటి వాళ్ళని కలుసుకోవడం కూడా మనకి ఆనందం. అవును, చాలా బాగుంది స్వామి. లేకపోతే మనం కూడా
కొంచెం అవును కష్టం అవుతుంది మనకి. అవును స్వామి, చాలా మంచిది స్వామి. ఎప్పుడెప్పుడు 8:30 అవుతుందా అని అంటే మళ్ళీ వాళ్ళు సేవించేవి కూడా తను మంచి గ్రంథం పట్టుకొని సేవిస్తుంటారు స్వామి. అమ్మగారు కూడా నాకు గ్రంథాలు ఇచ్చిండ్రండి. అమ్మగారి గ్రంథాలు ఇచ్చిన అవి కూడా బాగా సేవిస్తారు. ఓ సేవిస్తా ఒకసారి మాట్లాడుతున్నారమ్మా, మాట్లాడానమ్మా. రామాంజ అమ్మవారు నాకు కూడా గ్రంథాలు ఇచ్చారు. ఆ ముకుందమాల రోజు సేవిస్తా. ఆమె అబ్బో. రామాంజ చరిత్ర కూడా ఒకసారి సేవించిన. మంచి చెప్పు గట్టి చెప్పవి. ఈ 80వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 80 సంవత్సరాలు దాటి చక్కగా ఈ మన కాలక్షేపాలు, ఉదయం తరగతులు వినడం కానీ, లేదంటే ఇలా సంప్రదాయాల్లో సేవిస్తూ ఉండడం వాళ్ళకి కానీ గౌరవించుకోవాలని చెప్పి మనం సంకల్పించుకున్నామండి. అందులో భాగంగా ఇవాళ చిన్న కైంకర్యం చేసుకునే అవకాశం మాకు దొరికింది. మీకు అది పంపిస్తున్నాం, తప్పకుండా స్వీకరించండి అమ్మా. సార్ జయశ్రీ నాకు అంత అదృష్టం మీరు ఇచ్చినందుకు మంచి. అమ్మవారికి మీకు ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు స్వామి, చాలా సంతోషం స్వామి, ధన్యవాదాలు స్వామి. మా కేశం లక్ష్మి గారు. జయ శ్రీమన్నారాయణ స్వామి. జయ చెప్పండి అమ్మా, శ్రీమన్నారాయణ. మాట్లాడండి. అదే ప్రొద్దున్న 8:30 క్లాస్కి 8 గంటలకి భగవద్గీత పారాయణ మొదలు పెడతారు స్వామి. ఆ టైంకి నేను ఫస్ట్ చాప్టర్ చదివేసి మళ్ళీ మన దాంట్లో జాయిన్ అవుతాను స్వామి. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఏదైనా టిఫిన్ పెట్టాలని వింటూ అమ్మగారి చెవులు పెట్టుకుంటూ అవి చదువుతూ ఉంటే, అమ్మగారు చదువుతూ ఉంటే ఇక్కడ ఇందులో తను చదవగలుగుతున్నాను సాయంత్రం అట్లాగా. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ భగవద్గీత స్వామి, మళ్ళీ సంక్షేప రామాయణం 6:30 to 2:30 ఇంకా చేయను అనమాట. 1 by 1 అందరూ ఎక్కడెక్కడోళ్ళు స్వామి. జగ్గైపేట అంట, రాజమండ్రి అంట, మరి రాజమండ్రి పక్క ఊళ్ళు అంట, చిన్న చిన్న ఊళ్ళ నుంచి అందరూ జాయిన్ అవుతున్నారు స్వామి. నిజంగా ఆ భగవద్గీతలో కూడా అలాగే వస్తున్నారు. ఒక్కో చాప్టర్ 2 చదువుతున్నారు స్వామి. అలాగే అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరూ కూడా జనాలు. ఈ శ్రీరామ హృదయం అనేది పెట్టారు కదా, ఇంటింటికి సత్సంగం అనేది ఎవ్రీడే సాయంత్రం పూట స్వామి వెళ్ళాల్సిందే కంపల్సరీ. అంటే మేము ఒకటి పెట్టుకున్నాం, 2 కలశాలు తీసుకున్నాం ప్రగతి నగర్ లో 2 కలశాలు ఒక కలశం ఇటువైపు మా వైపు అన్నమాట. స్వామివారి కార్యక్రమాలు అన్ని ఓకే, తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇవాళ మన అభ్యాసాలలో మన ఇంటిల్లిపాది మనకు సహకరించే విధానాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అభ్యాసాల గురించి వేరే చెప్పాలా స్వామి? మన ఇంట్లో ఎప్పుడైపోతుందా, ఇంట్లో వాళ్ళు మనకి ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఏంటి, ప్రోత్సాహం అది చెప్పండి. మీరు ఇంట్లో వాళ్ళు మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు? ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. కాకపోతే అంకుల్ పెద్ద ఆయన కదా, ఆయనకి ఏమన్నా కావాలంటే మధ్యలో ఒకసారి మ్యూట్ లో పెట్టుకొని వింటూనే మళ్ళీ చేసుకుంటూ ఉంటాను అనమాట. నా కొడుకు కూడా ఇంట్లోంచి చేసుకుంటాడు, తను కూడా ఏం డిస్టర్బ్ ఎవరైనా మాట్లాడుతుంటే హ్యాండ్ రైజ్ చేయండి, చక్కగా మాట్లాడండి, మీ అభిప్రాయాలను. సాయంత్రం అభ్యాసం టైం కూడా చక్కగా కూర్చుంటాను 4:30కి. మీరు 3:30 పెట్టగానే అది ఆన్ చేసి పెడతాను. ఇంకా దేవుడికి అయితే అంత శుభ్రం చేసుకుని అలా కూర్చుంటాను స్వామి, సరిపోతుంది టైం. రమణయ్య గారు. జయ శ్రీమన్నారాయణ స్వామి. ఆచార్యుల వారికి దాసోహం సమర్పించుకుంటూ, నాకైతే మాత్రం ఇది ఒక పెద్ద వరం స్వామి. ఎందుకంటే మాకు ఇక్కడ సత్సంగాలు పుస్తకాలు ఏమి ఉండవు కదా, అందుకోసం నాకు ఈ గోష్ఠి చాలా చాలా ఉపయోగంగా ఆరోగ్యం అనిపిస్తుంది. ఇందులో చేరిన తర్వాత మాకు చాలా చాలా బాగుంది, ఆనందంగా ఉంది. తెల్లవారైతే ఎప్పుడు టైం అయిపోతుందో, మా పూజా కార్యక్రమాలు అయ్యేసరికి అమ్మగారి టైము, ఆ భగవద్గీత విషయం టైం వచ్చేస్తుంది. భగవత్ విషయంకి దానికి వచ్చిన తర్వాత ఇతనైతే ఒకసారి ఉన్ని పనులన్నీ విడిచిపెట్టే ముందు అమ్మగారు వాళ్ళు వచ్చేస్తున్నారు, ఓపెన్ అయిపోయింది, మీ గోష్ఠి అంతా వచ్చారు, వెళ్ళి ముందు వెళ్ళిపో అనేసి తెగ గాబరు పెట్టేస్తారు. సాయంత్రం పడుకోవడానికి కూడా అవ్వదు స్వామి. లేచేవంటే 3:30కి అన్నారు కదా, ఈ మధ్య మీరు 3:30 అయిపోయింది, 3 నుంచి మొదలు పెడతారు. నేను తొందరగా అరే వాళ్ళు విప్పాలి, వాళ్ళు ఆన్ చేయకుండా నేను ఏం చేస్తాను. అండ్ చాలా సరదాగా అయిపోతుంది స్వామి. రోజు ఎలా గడుస్తుందో తెలియడం లేదు. ఇది మాత్రం చాలా చాలా మంచి అనుభవం మాకు మాత్రం. వీలైతే వాళ్ళు చక్కగా కనబడితే మాకు ఆనందంగా ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా చక్కగా మీ కుటుంబ సభ్యుల్ని పక్కన పెట్టుకోండి అమ్మా, ఒకసారి తీసుకొచ్చి చక్కగా మీ ఆనందాన్ని ప్రకటన చేసుకోండి చక్కగాను. చాలా చాలా సంతోషంగా ఉంది స్వామి మాకైతే మాత్రం. మనకంటే ఆంధ్రాలో అయితే చాలా చాలా గోష్ఠులు ఉంటాయి, మందిరాలు ఉంటాయి, వెళ్ళొచ్చు, చక్కగా బాగుంటది. కానీ ఇక్కడ అటువంటి సదుపాయం చాలా తక్కువ.
అందుకోసం మీరు ఇచ్చిన ఈ పుస్తకాలు ఇవి చూసుకొని అలాగా టైం చాలా చక్కగా అయిపోతుంది. అందుకే అనేక అనేక ధన్యవాదాలు స్వామి. అంత చెప్పుకున్నా తక్కువే. ఆ అభ్యాసం గురించి అయితే ఇంకా చెప్పక్కరే లేదు. మాకు తెలియని విషయాలు ఎన్ని తెలుస్తున్నాయో, ఇలా మలుచుకోవాలి జీవితం ఇలాగా అని చాలా చాలా విషయాలు తెలుస్తున్నాయి స్వామి. ఇది అసలు వర్ణించలేము. క్షణ క్షణం చాలా బాగా అనిపిస్తుంది. అనేక అనేక ధన్యవాదాలు స్వామి. జై శ్రీమన్నారాయణ. బాగుందమ్మా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం ఉండబట్టే చక్కగా అలాగా మనకి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇంకా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైస్ చేయండమ్మా. దొంగటి కిరణ్ గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. నిజంగా ఇటువంటి మంచి అవకాశాన్ని మీరు రకరకాలు ఇవి చేసి మా అందరికి వెనక నుండి చాలా ప్రోత్సహిస్తున్నారు స్వామి. ఇంట్లో కూడా మాకు ఆ టైం అయ్యేసరికి ఇంకా ఎక్కడ మీరు మర్చిపోతారు. వీలైతే ఒక్కసారి వాళ్ళని చూపించగలిగితే, వాళ్ళతో మాట్లాడించగలిగితే వాళ్ళ నిజమైన భావం, వాళ్ళ ఆనందాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతాము. లేదంటే మీ మాటల్లో మనకు తెలుస్తోంది అనుకోండి. చెప్తాను స్వామి. తనకి కూడా అయితే ఒక 2 minutes లో రమ్మంటాను స్వామి. అలాగే అలాగే చెప్పండి అమ్మా. ఈ లోపలికి అలాగే. అదే ఇంత ఆయన నాకు ఆ టైం అయ్యేసరికి ఇంకా ఇచ్చేస్తుంటారు. ఒక్కోసారి ఆన్ చేసి టైం అయిపోయింది నువ్వు చూసుకోలేదా అని చెప్పేసి తనే ఆన్ చేసి నాకు ఇస్తుంటారు స్వామి. అయితే అంత కొన్ని కారణాల వలన అప్పట్లో చాలా ఇబ్బంది అయినా సరే ఆయన ఆన్ చేసి నువ్వు వింటుండు అని చెప్పేసి నాకు అందించడం అది చేస్తుండేవారు. ఇప్పటికీ కూడా తన టైం అయిపోయినా ఈ టైం అయిపోయింది నాకేమి రెడీ చేయి, అదే పెట్టవలసింది ఇంకా పెట్టలేదు, లేట్ అయ్యింది అని కూడా ఏ రోజు అంటారు స్వామి. పర్వాలేదు క్లాస్ అవ్వని పర్వాలేదు అంటుంటారు. కొంచెం నేనే గబగబా చేసి పెట్టేద్దాం అని చెప్పేసి. నాకు కలిగిన భావం అదేనండి. ఇప్పుడు మనం ఇక్కడ టైంకి వచ్చేస్తున్నాం, క్లాస్కి వస్తున్నాం అంటే అది మన గొప్పతనం కాదేమో. అది ఇంట్లో వాళ్ళు ఆ టైంకి సహకరించడం వల్ల, ఏమి మాట్లాడకుండా ఉండడం వల్ల, ఏమి అడగకుండా ఉండడం వల్ల, తర్వాత నెమ్మదిగా చూసుకుందాంలే అని అనుకోవడం వల్లే మనకి ఇక్కడ కూర్చోగలుగుతున్నాం అని అనిపించింది నాకు. అందుకనే సరదాగా పంచుకుందాం అందరితో. అది మాత్రం కరెక్టే స్వామి. ఇంటిలో మాత్రం ప్రోత్సాహం లేకపోతే ఇవేవి సాగదు స్వామి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మీరు కూడా మాకు ఇలాగ ఇచ్చిన అవకాశంగా భావించుకొని మేము భగవంతుడు మీరు కలిపి మాకు సహకరించినందుకు, ఇంట్లో వాళ్ళు కూడా ప్రోత్సాహం చేస్తున్నందుకు మా ఈ జన్మ ధన్యం అవుతుంది స్వామి. అందరూ అంటున్నారు చాలా మంచి దీనిలోకి వెళ్ళిపోయారు మీరు. ఇంకా మామూలుగా ఎప్పుడు కూడా లోకాభిరామాయణంకి వెళ్ళే వాళ్ళం కాదు, బట్ ఇంట్లోనే ఏదో టీవీ సెల్ చూసుకునే వాళ్ళం. అయినా ఇది ఈ విధంగా మాకు వినియోగం పడుతుంది అనేసి చాలా హ్యాపీగా ఉన్నాం స్వామి. ఈ విషయంలో మాత్రం మీకు ధన్యవాదాలు. ఆచార్య పరంపరలోని పెద్ద పెద్ద వాళ్ళతో మేము కూడా ఆ గోష్ఠిలో ఉన్నందుకు మా జన్మ కూడా ధన్యం అయ్యిందని భావిస్తున్నాం స్వామి. మీరు ప్రోత్సాహం కూడా చాలా బాగుంది స్వామి. తనకి పిలుస్తాను. జై శ్రీమన్నారాయణ. ఒకసారి ఆహ్లాద్ అన్నయ్య. ఆహ్లాద్ మా అబ్బాయి, అదే మీ మేనల్లుడు అన్నయ్య, ప్రథమ అది చెప్పాలి. ఇప్పుడు పరిచయ కార్యక్రమం ఇది నాకు ఒక్కడికే తెలిస్తే కాదు, మిగతా వాళ్ళకి కూడా తెలియాలి. సో ఇప్పుడు వాళ్ళు జై శ్రీమన్నారాయణ. వాతావరణం ఆహ్లాదకరంగా మారింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఆహ్లాద రాకతోటి మాట్లాడండి. అదే రోజు మా అమ్మ ఈ తరగతులు ఇవన్నీ బాగానే అభ్యాసం చేస్తున్నారు, అన్ని బాగానే నేర్చుకుంటున్నారు అని చెప్తామని వచ్చానండి. అదే ఇప్పుడు మీ ఇంట్లో మీరందరూ చక్కగా ఆ టైంకి ఏదో ఒక విధంగా సహకరించడం, ప్రోత్సహించడం చేయబట్టే రాగలుగుతున్నారు అందరూ కూడా. లేకపోతే ఆ టైంకి మీ రిక్వైర్మెంట్స్ లేదంటే ఇంకొక థింగ్స్ వేరే ఏమైనా ఉండి ఆ కారణాల వల్ల కూడా వారి దృష్టి అటు ఉండి లేదంటే కుదరకపోయినా ఉంటే అది వేరేగా ఉండేది. బాగుంది. మీరు ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తున్నాను. వెరీ నైస్. ఇప్పుడు మీ పాత్ర ఏంటనేది ఇప్పుడు గోదాగిరి గారు చెప్తారు. చెప్పండి అమ్మా. వారి సహకారం మీకు ఏ విధంగా ఉంది గోదాగిరి గారు? ఒక మాట ఆహ్లాద్ మాట్లాడతాడంట. చివరి చెప్పమ్మా. అంతా మీరు నేర్పించి మీరిచ్చే ప్రోత్సాహమే అమ్మ బాగా నేర్చుకుంటున్నారు. బాగుందండి. అంతా ఆచార్య పరంపర అనుగ్రహం అంతా కూడా ఆచార్యుల వారు నేర్చేది మనం ఇక్కడ చక్కగా అభ్యాసాలు చేసుకుంటున్నాం. అది
చెప్పండి అమ్మా ఇప్పుడు గోదావరి గారు, మీకు మీ అన్నయ్య అబ్బాయి ప్రోత్సాహం అసలు అలా చెప్పి ట్రైనింగ్ తీసుకొచ్చారు అన్నయ్య. ఎందుకనంటే ఇప్పుడు పిల్లల గురించి చెప్పేటప్పుడు అని అంటే ఇప్పుడు మా పెద్ద అబ్బాయి రంగాచార్యులు గాని రఘురామ్ గాని అని అంటే మీరే చూస్తున్న ప్రత్యక్షంగా మామూలుగా ఈ రోజున కూడా ఉదయం ఒక చోటకి దూరం ఒక 5 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి రంగా అని అంటే పాప మా అబ్బాయి వెంటనే కార్ తీసుకుని 10 నిమిషాలలో క్లాస్ అయిపోయే టైంలోనే వెళ్ళాలిరా అంటే గబగబా తీసుకెళ్ళాడు. కాబట్టి మేము అక్కడికి వెళ్ళి చక్కగా సత్యభామబద్దమ్మ గారిని కలుసుకుని వాళ్ళ చక్కగా మనం ఆచార్యుల సమక్షంలో సభ్యుల సమక్షంలో చేసుకోగలిగాం. లేదు అంటే చేసుకుంటాం, కానీ అది వేరేగా ఉంటుంది. కానీ మనం ఈ టైంలో ఇలా చెయ్యాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ సహకారం చాలా మనకి మెచ్చుకోదగింది. అందుకని అటు క్లాసులు విధంగా చూసుకున్నా లేదంటే ఇటు కార్యక్రమాల విధంగా చూసుకున్నా మా పిల్లలు మాత్రం మాకు చాలా సహకరిస్తూ ఉన్నారు. అలా మీ పిల్లలు కూడా మీకు చక్కగా సహకారం అందిస్తున్నారు అని అనుకుంటున్నాను. చెప్పండి. అన్నయ్య భోగ్యంగా సహకారం అందిస్తూ ఉంటారు. సాపాటు వండేసేసి అక్కడ పెట్టేస్తే వాళ్ళే పెట్టేసుకొని తినేసేస్తారు. సాపాట్లో కూరముదం లేకపోయినా ఏమమ్మా కూరముదం వండలేదే అని అనరు. స్నాక్స్ చేయకపోయినా ఏమ్మా మిఠాయిలు ఏవమ్మా, సున్నుండలు ఏవమ్మా, లడ్డూలు ఏవమ్మా అని అనరు. పూతరేకుల డబ్బా ఒక 6 నెలల క్రితం వచ్చింది అన్నయ్య, ఇంతవరకు చుట్టలేదు వాళ్ళకి. చుడితే నిమిషంలోకి అయిపోయేవి, ఏది చుట్టడానికి కుదరడం లేదు. కానీ ఒకటి ఇక్కడ మన అభ్యాసాలకు కొంచెం ఆప్షన్ ఒకటి ఉంది కాబట్టి వీడియో ఆఫ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈసారి వీడియో ఆఫ్ చేసుకుని మా మైనారిటీకి సున్నుండలు చుట్టాడు. మామ మీద నెపం పెట్టకండి, నన్ను కూర్చొనివ్వట్లేదు, నన్ను చేయనివ్వట్లేదు అని చెప్పేసి. ఓకేనా? అదే మనకు ఇల్లు ముఖ్యం, కుటుంబం ముఖ్యం. కుటుంబంతో పాటు మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 2 ఇంపార్టెంట్ కాబట్టి రెండింటినీ చక్కగా చేసుకోవాలి. అంటే ఇది అంత వదలలేకపోతున్నామని చెప్పే నెపం ఇదంతా వదలలేకపోతున్నాం. మేమందరం చకోర పక్షులం అయిపోయాం. ఎప్పుడెప్పుడు మబ్బుల్లో నుంచి అలా వానొస్తుందా, అలా ఒడిసి పట్టుకుందామా, తాగుదామా అనే ప్రయత్నమే. అందుకు వేపించి ఏమీ లేదన్నయ్య. సరే, మిగతా వాళ్ళని కూడా తెలుసుకునే లోపల అమ్మా హ్యాండ్ రైస్ చేయడం అందరూ ఒకసారి దయచేసి పూర్తిగా వరుసగా ఒకసారి మీ అభిప్రాయం, మీ వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా మీరు చక్కగా ఆనందాన్ని అందజేయచ్చు. గంగసాన ఆండాళ్ళు గారు. అమ్మా గంగసాన ఆండాళ్ళు గారు చెప్పండి. దగ్గర పెట్టుకున్నాం, కట్ అవుతుందమ్మా, కట్ అయిపోతుంది మీ వాయిస్. ఇప్పుడు వస్తుందండి. దగ్గర పెట్టుకోండి, కట్ అయిపోతుంది వాయిస్. సరే, తర్వాత మాట్లాడుతారు. కానీ భారతి గంగు గారు. జయశ్రీమన్నారాయణ స్వామి, సోహాలందరికీ స్వామి. నేను మా వారు ఇద్దరమే ఉంటాము. మాకు ఒక అమ్మాయి అండి, ఆమె US లో ఉంటుంది. ఆమెకు ఒక బాబు. తను 5:30, 6 గంటల ప్రాంతాన ఫోన్ చేస్తుంటుంది. నేను ఇట్లా క్లాస్ లో ఉన్నాను ఒక 2 సార్లు చెప్పాను. పాపం ఆఫీస్ వెళ్ళుకుంటూ తను ఫోన్ చేస్తుంది. ఇప్పుడు నేను క్లాస్ లో ఉన్నానని పాపం చేయడం ఆపేసింది అంతే. ఇంకా మా వారైతే రాష్ట్రీయ స్వయం సేవక్ స్వామి మొదటి నుండి, చిన్నప్పటి నుండి, అంటే తను యంగ్ గా ఉన్నప్పటి నుంచి ఇక సమాజ కార్యక్రమాలలో బిజీగా ఉంటారు తను. నేను టైంకు అన్ని అరేంజ్ చేసి పెడతాను. అది అని ఏం కాకుండా టేబుల్ మీద ఉంటే పెట్టుకొని తిని వెళ్ళిపోతా ఉంటారు. నా పనుల్లో తను ఇన్వాల్వ్ గాను, తన పనుల్లో నేను ఇన్వాల్వ్ గాను. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటాం అంతే స్వామి. నాకేమైతే డిస్టర్బెన్స్ ఏం లేదు. మీ పాపకైతే చెప్పండి, ఇంపార్టెన్స్ కాల్స్ అయితే తప్పకుండా చేయమనండి. అయ్యో ఈ టైంలో అమ్మాయి ఈ క్లాస్ లో ఉంటుందా అని అనుకోకుండా మాట్లాడవలసి వస్తే మాత్రం తప్పకుండా చేయమనండి. అభ్యాసం ఇవ్వాలి కాకపోతే నెక్స్ట్ ఇంకో అరగంట ఉంటుంది, లేదంటే రేపు కంటిన్యూ అవుతుంది. ఊరికే ఆఫీస్ వెళ్ళుకుంటూ సరదాగా టైం అప్పుడు ఉంటుంది, టైం కలిసి వస్తుందని చేస్తూ ఉంటుంది. తర్వాత కూడా మళ్ళీ ఆఫీస్ లో టైం ఉంటే చేస్తుంది స్వామి. లేకుంటే మార్నింగ్ వాళ్ళకి మార్నింగ్ చేస్తూ ఉంటుంది అంతే. లక్ష్మీ అవసరాలు గారు. చేస్తున్నారే. జయ శ్రీమన్నారాయణ. దాసోహం స్వామి. ఆచార్య పరంపరలో జాయిన్ అవటమే ఒక సుకృతం అనుకుంటే ఈ అభ్యాసం ఇంకా అంతకన్నా సుకృతం. ఎందుకంటే మనం ఎప్పుడు ఎంతసేపు నామాన్నే జపిస్తూ ఉంటాం.
ఏదో ఒక రకంగా అయ్యో ఇవి రావాలి అని నేర్చుకోవడం కోసం 100 సార్లు చదువుతాం. మన పెరుమాళ్ళు ఎప్పుడో చెప్పారు కదండి, దొంగను కొట్టడానికి నా గుడి చుట్టూ తిరిగినా, కుక్కను పట్టుకోవడానికి నా గుడి చుట్టూ తిరిగినా నేను అకౌంట్ లో వేసుకుంటాను అన్నారు. కాబట్టి మన అకౌంట్ తప్పకుండా అక్కడ పెరుగుతుంది. మనకు ఆ భయమే లేదు. ఎప్పుడు మనం నిశ్చింతగా ఉండొచ్చు, హాయిగా చదువుకోవచ్చు, ముఖ్యంగా అన్ని నేర్చుకోవచ్చు. నోటికి వచ్చేస్తే ఉదయం పూట మనకి తలిహ చేసుకున్నప్పుడు అప్పుడు కూడా అన్ని చదువుకుంటూ వెళ్ళిపోతామండి. అది ఇంతకు ముందు ఎప్పుడు అన్ని వచ్చేవి కావు, దాంట్లో ఉన్నవి ఏవో కొద్ది మాత్రమే. ఇప్పుడు అలా కాదు స్వామి, హాయిగా అన్ని చదువుకుంటూ 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 తళిహ చేసుకోవడం, లేకపోతే పెరమాళ పాత్రలు శోధన చేసుకోవడం, లేకపోతే రూమ్ శుభ్రం చేసుకున్నా, ఏం చేసుకున్నా తప్పకుండా పెరమాళ నామమే, ఆ స్తోత్రాలే, ఆ ప్రబంధమే. ఏదో నోటికి ఏ దశకం వస్తే ఆ దశకం, ఏ స్తోత్రం వస్తే ఆ స్తోత్రం చదువుకుంటూ ఉన్నాం. అందువల్ల మనకి మనోవాకాయ కర్మలు 3 ఒకటిగా అవుతాయి. అది చాలా ముఖ్యమైన విషయం కదండి. మన అభ్యాసంలో నేర్చుకున్నది అదే. మేము ఆచార్య పరంపరలో చేరి మనసు ఆహ్లాదంగా ఉందంటే, ఆ అభ్యాసంలో చేరి, అభ్యాసంలో మొదటి నుంచి 2 ఒకసారే చేర. ఏ రోజు ఏవి మొదలెట్టారో ఆ రోజు నుంచి ఇందులోనే ఉన్నాను నేను మొదటి నుంచి. సో నా అనుభవం అలా ఉంటుందండి. ఎప్పుడూ కూడా తప్పకుండా కాలాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవడం. ప్లస్ ఉదయం పూట నోటికి వచ్చాయి కాబట్టి, అలా పెద్దలు కూడా చెప్పారు. మా స్వాచార్యులు అనేవారండి, మణిత్రయి చదువుతూ తప్పకుండా తళి చేయాలమ్మా ఆడవాళ్ళని. అది ఒక్కటి అప్పుడు ఫస్ట్ నేర్చుకున్నాం చిన్నప్పుడే. అష్టశ్లోకి మణిత్రయి 2 తప్పకుండా నేర్పించారు. అవి 2 మా స్వాచార్యులు మాకు నేర్పించి తిరుమంత్రార్థం చెప్పారు. కానీ ఇంకా చాలా ప్రబంధాలు చేసుకుంటాం, నీరాటం అని, ఇవన్నీ అవన్నీ అలా చదువుకుంటూ కూర్చోడలు, నీరాటం, కనీసం మొదటి పాఠశాల ఆఖరి పాఠశాల కలిపి చదువుకోవడం టైం లేకపోతే వచ్చాయి. కాబట్టి రానప్పుడు పుస్తకం తీసి చదివి అప్పుడు చేద్దాం అంత టైం ఉండదు కదండి. మనకి నోటికి వచ్చేస్తే వచ్చే ఆనందం వేరు, అప్పుడు పైగా మనం అనుభవించే అనుభవం కూడా వేరుగానే ఉంటుంది. ఆ రెండిటి తేడా నేను తప్పకుండా గమనించాను స్వామి. వాస్తవం. బాగుందండి. అమిత గారే, జయశ్రీమన్నారాయణ స్వామి, క్లాస్ వినడం చాలా సంతోషంగా ఉంది స్వామి. మా ఇంట్లో ఎవరైతే ఏం డిస్టర్బ్ చేయరండి. క్లాస్ టైంకు మా పనులు మేము చేసుకుంటాం, క్లాస్ టైం క్లాస్ వింటూ ఉంటాం. ఆ వినడంతో మాకు చాలా వరకు నోటికి వచ్చాయండి కంఠస్థం. కొన్ని రాలేకపోయినా చాలా ఆనందంగా అనిపిస్తుంటుందండి. కొత్త కొత్త శ్లోకాలు నేర్చుకుంటున్నాం కానీ సంతోషంగా ఉంది. అంతే స్వామి, అంతకంటే ఎక్కువ ఏం మాట్లాడలేదు. గోగుల్ నాగమణి గారు. శ్రీమన్నారాయణ నరేంద్ర దాస స్వామి, నాకు మా భర్త మా వారు సహకారం బాగుందండి. నేను టైం ముందే, మన క్లాస్ టైం ముందే అన్ని అరేంజ్ చేసి పెట్టేస్తాను. మొన్న ఆ పుష్కరాలకు వెళ్ళినప్పుడు ఫోన్ పోగొట్టుకున్నాను కదండి, అప్పుడు పాపం ఆయన నాకన్నా ఎక్కువ బాధపడ్డారే. క్లాస్ పోతుందిరా పాపం, మా మనవడితో చెప్తున్నారు, అది పిచ్చిదైపోద్దేమోరా, అటు ఇటు తిరుగుతుంది ఇంట్లో. ముందు మేము ఇల్లు కొనుక్కున్నాం స్వామి, తిరుమలకి కొనుక్కున్నాము. కొంచెం డబ్బులు టైట్ గా ఉన్నాయి, 2 నెలలు లాగా కొనిస్తాందే, బాధపడమాక అన్నారు. కానీ 2 రోజులు అవ్వకుండానే పాపం ఎక్కడ తిప్పలు పడ్డారో నాకు తెలియదు, 15,000 పెట్టి ఫోన్ తీసుకొచ్చి, నువ్వు క్లాస్కి వెళ్ళమ్మా, నిన్ను చూస్తే నాకు చాలా బాధగా ఉంది, ఏం చేస్తున్నావు నీకే తెలియట్లేదు, చాలా ఇప్పటికి తలుచుకుంటే బాధ అనిపిస్తుందండి. ఆయన గబగబా వెళ్ళి ఫోన్ తీసుకొచ్చి నీ క్లాస్కి వెళ్ళి తల్లి అని సహకరించారు. పాపం నిజంగా చాలా సహకరిస్తారండి. మీరు కూడా నాకు అలాగే సహకరించారు. వెనకాల నుండి సేవిస్తాను స్వామి, నేను ముందుకు రాలేను, సేవించలేనంటే ఒప్పుకున్నారు, నాకు క్లాస్ రాణిస్తున్నారు. అడిగాను, చాలా చాలా దాసోహ స్వామి. అది మా వారి సహకారం మాత్రం బాగా ఉంది స్వామి. క్లాస్ లో కూర్చుంటే పిలవరు. ఇప్పుడు కూడా 3:30 అనంతరంగా సాపాటు చేయగలనే నిద్ర వచ్చేసింది స్వామి. 3:30 దాటిపోయిందే, క్లాస్కి వెళ్ళవా, లే అని ఏపీ పంపించింది ఆయనే స్వామి. మేమిద్దరమే ఉంటాము, అందరికి దూరంగా. 2 గంటల్లో మన అభ్యాసం జరుగుతుందమ్మా. వాళ్ళు మనల్ని పిలిచినా పిలవకపోయినా మనం వాళ్ళని కనిపెట్టుకుని ఉంటూ ఉండాలి మధ్య మధ్యలో. అది చూసుకున్నాం చక్కగా. అది దాసోహం స్వామి. అది ఇక్కడ మీరు చక్కగా సేవిస్తున్నప్పుడు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు కూర్చోండి. కూర్చోలేని పక్షంలో చక్కగా వీడియో ఆఫ్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి ఏం కావాలన్నది కూడా చక్కగా చూస్తూ ఉండండి. లక్ష్మీ చరిత్ర. జయ శ్రీమన్నారాయణ స్వామి దాసోహాలు. లక్ష్మీ తల్లి గారి పాత్రలో డాక్టర్ గారి పాత్ర చెప్పండి.
మా పాప ఎప్పుడు పాపం సహకరిస్తుంది స్వామి. ఎంత పని ఉన్నా కూడా ఆ టైంలో కాసేపు నేను చదివే అప్పుడో ఎప్పుడో బాబును మెయింటైన్ చేస్తుంది. అమ్మ నువ్వు చదువు నేను చూస్తా అంటది. కొంచెం అటు ఇటు క్లినిక్ వెళ్ళినా కూడా కొంచెం ఆ టైంలో దాటిపోతుంది స్వామి. బాగా హెల్ప్ చేస్తుంది స్వామి. మా వారు US లో ఉంటారు స్వామి. కరెక్ట్ ఈ 3:30కి ఫోన్ చేస్తారు వారు. నా క్లాస్ టైం ఏంటంటే నీ క్లాస్ టైం ఏందా, సరే సరే బాయ్ అని పెట్టేస్తారు స్వామి. ఈ చిన్నోడు ఈ అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తాడు స్వామి చిన్నోడు. ఈ తర్వాత అమ్మమ్మ క్లాస్ అంటాడు. ఇంకా అప్పుడప్పుడు కొంచెం గోళ చేసినప్పుడు వీడియో ఆఫ్ చేయాల్సి వస్తుంది స్వామి. అంతే, అందరు బాగా సహకరిస్తారు స్వామి. సిరిచంద్ర గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. మా పిల్లలు నాకు ఆచార్య పరంపర కోసము వాళ్ళు ఏమేం చేశారంటే సపరేట్గా ఒక ఇల్లు కొనిచ్చారు 1.5 కోటి పెట్టి. ఇంకోటి అది ఎందుకంటే మనకి వైష్ణవ సాంప్రదాయానికి తగినట్లుగా అదే అంటు ముట్టు తర్వాత ఏం తగలకుండా మనకి ఫుడ్ విషయంలో కూడా ఉల్లిపాయలు అవి తగలకుండా అవి, తర్వాత మ్యాన్ పవర్ అందించారు, మనీ పవరు, ఇంకా జర్నీస్ కోసము అన్నీ సెట్ చేసి ఇచ్చారు. అంటే అన్నీ చిన్న చిన్నవి చెప్పలేము. అవి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మనము ఆల్వార్ తిరునగర్కి వెళ్ళాము. అప్పుడు అప్పటికప్పుడు ఒక 50,000 పెట్టి సెలవునిచ్చాడు ఫోటోలకి. తర్వాత ఎప్పుడు ఇది ఛార్జింగ్ ప్రాబ్లం రాకుండా ఇదిగో ఇదొక్కటి 4,000 4,000. తర్వాత ఇది పవర్ బ్యాంక్కి, టూర్కి, తర్వాత ఇంకా ఆర్నమెంట్స్ కూడా గోల్డ్ పక్క పెట్టించి ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తల కోసము 1 గ్రామ్ గోల్డ్ 20,000 ఇచ్చి అప్పటికప్పుడు కొనిపించారు. పట్టు చేతులు, తర్వాత ఏది కావాలన్నా మీ గ్రూప్ వాళ్ళు, ఆచార్య పరంపర వాళ్ళు అని ఏదైనా భగవద్ విషయానికి సంబంధించి ఇంటికి ఎవరు వచ్చినా మమ్మీ నువ్వు పిలుచుకో, ఒక్క ఫోన్ చెయ్యి, అన్నీ పంపిస్తా అని నాకు సపరేట్గా చూసుకుంటూ కార్యక్రమాలు లేనప్పుడు పిల్లల కాడికి తీసుకెళ్తారు. అక్కడ ఉంటే ఇక్కడ మొత్తం నాకు 1.5 కోటి ఖర్చు పెట్టారు స్వామి. ఆచార్య పరంపరలోకి వచ్చాక అసలు నేను ఊహించలేదు. అప్పుడు 5 సంవత్సరాలు సింగిల్గా చాలా దిగులు పడేదాన్ని పిల్లలతో కలిసి ఉండాలని. దీనిలోకి ఎప్పుడైతే వచ్చిందో నాకు ఇవన్నీ సహకరించారు పిల్లలు. ఎప్పుడు కూడా అసలు నేను ఇట్లా మారిపోయా అంటే మన ఆచార్య పరంపర దానికి తగినట్లు పిల్లలు సహకరించారు. ఇప్పుడు నా పక్కన భగవద్ విషయము, దివ్య ప్రబంధాలు నా పక్కన ఎప్పుడు ఉంటాయి. తర్వాత అమ్మగారు భగవద్ విషయం చెప్పేయి ఎప్పుడు ఆన్లో పెట్టుకొని రెడీగా ఉంచుకుంటా. నైటు నిద్రపడినప్పుడు అసలు అవి వింటూనే నిద్రపోతాను. నాలో ఈ మార్పు పిల్లలు బాగా వెంటనే గమనించి పూర్తి సహాయ సహకారాలు. మా పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్, తమ్ముడు వాళ్ళు నాకు ఎప్పుడు కావాలన్నా అన్నీ అరేంజ్ చేస్తారు. నాకు ఈ సక్సెస్ భగవద్ విషయంలో చేరిన 6 months కూడా పట్టలేదు, 3 months వరకే అన్నీ సెటిల్ అయినాయి. అది నాకు అప్పుడు వాయిస్ రాక చెప్పుకోలేదు, అప్పుడు వాయిస్ కూడా రాలేదు. రాకపోయినా మీరు నా మీద కరుణతోటి తీసుకున్నారు. అది ఎప్పటికీ నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను. ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే మేము ఎన్నో గ్రూపుల్లో చూస్తుంటాము, కానీ ఎక్కడికి పోయినా నెలకి 5,000 ఖర్చు అవుతాయి. కానీ ఇక్కడ మనకు నెలకు 200 అసలు అంటే వెళ్తుంటే ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎక్కడికి పోయినా మినిమం 20,000 పెట్టుకుని తిరిగేవాళ్ళము. కానీ మన గ్రూప్లో మాత్రము అసలు ఎంత విలువ, మర్యాద, అసలు చెప్పుకోలేనంత గౌరవాలు లభిస్తున్నాయి. మళ్ళీ మన దాంట్లో చేరాక ద్వారక, కేరళ,
తర్వాత స్వర్ణగిరి, డోను దగ్గర ఒక 10 ఏరియాల్లో దివ్య ప్రబంధాలు సేవించుకొచ్చాము. ఎక్కడికి పోయినా మాకు పట్టు చీరలు అంటే ఈ మనీ గురించి చెప్పకూడదు, మాకు అంత గౌరవ మర్యాదలు దక్కినాయి. షీల్డ్ ఇస్తారు, తర్వాత ప్రతి ఒక్కటి అసలు వెళ్ళేదానికి ఛార్జీలు తప్ప మిగతా మాకు ఖర్చులు ఏం పడవు, అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు. అది కూడా మీ దాంట్లో మన ఆచార్య పరంపరలో చేరాక 100% కాదు 1000% మాకు స్వర్గంలో ఉన్నట్టు ఉంది. బాగుందండి. చెవులకి మంచి మాట వినడము, నోటితోటి మంచి మాట మాట్లాడడము, మంచి పనులు చేయడము, తర్వాత మంచి ఆలోచించడము, 5 పనులు ఇవన్నీ మనకి ఆహారం లెక్కనే దేవుడు ఇచ్చాడు. మీరన్నట్టు నిజం చెప్తున్నాం మనం అనుకోవడం. ఒక చిన్న క్రమశిక్షణ తోటి ఉండాలి, ఒక డిసిప్లిన్ తోటి ఉండాలి, ఒక ప్రయోజనాన్ని సిద్ధంగా చేసుకోవాలి. కాబట్టి ఒక చిన్న మొత్తం కింద మనం నెలకి 200 అనేది పెట్టుకున్నాం. కానీ ఆ చిన్న మొత్తం తోటే మనం ఎన్నో ప్రయోజన కార్యక్రమాలు చేసుకోవడం కానీ, లేదంటే మనం మన ఈ సభ్య అభ్యాసాలని తరగతుల్ని మరింత ముందుకు తీసుకెళ్ళడం కానీ, సభ్యులను అందులోనే చక్కగా మళ్ళీ ప్రోత్సహించుకోవడం కానీ, అసలు మనకి ఏదంటే చాలా విలువైనది. ఆ చిన్న అమౌంట్ అనేది కూడా చిన్న చిన్న వానలన్నీ కలిసి పెద్ద వాన అయినట్టు, చిన్న చినుకులన్నీ కలిసి అన్నట్టు మనకి ఒక పద్ధతి, ఒక ప్రయోజనార్థం పెట్టుకున్నది మనకి చాలా ఉంది. కాబట్టి చక్కగాను అందులోనే మనం చేసుకోగలుగుతున్నాం. మనది ముందు నుంచి అనుకున్నది ద్రవ్యం కోసం కార్యక్రమాలు కాదు, ఎప్పుడైనా అవసరమైతే కార్యక్రమాల కోసమే ద్రవ్యం మాత్రమే. కాబట్టి అది ఎంతవరకు కావాలో మనం అంతవరకే ఉంచుకొని దాని మీద కూడా మనం ఎక్కువ దృష్టి వెళ్లకుండా చేసుకుని మనం ఇక్కడ కేవలం అభ్యాసాలు మాత్రమే చేసుకునేలాగా మాత్రమే మనం మన ఆచార్య పరంపర ముందుకు సాగుతుంది. బాగుందండి. శేష్ కుమారి గారు, ఇది 2026 ఇట్లా చాలా ఉన్నాయి స్వామి. ఒక 10 పైన, అంటే ఇదొక్కటి కాదు, మాకు చాలా ఇస్తుంటారు. అది మీ మహద్భాగ్యం వల్లే మాకు అన్ని కూడినాయి. బాగుందండి. శేష్ కుమారి గారు. దాసోహం స్వామి, ఆచార్య పరంపర గోష్ఠిలో చేరేకే స్వామి ఇవన్నీ మాకు తెలిసాయి. అన్ని బాగా చదువుకోవడం, భగవద్ విషయం వినడం. అంతకుముందు పిల్లల బాధ్యతలు వాటితోనే వెళ్ళిపోయింది స్వామి. టైం అంతా తెలియకుండా వెళ్ళిపోయింది. మావయ్య గారు వాళ్ళు తిరువారాధన చేసేటప్పుడు ఆ సేవాకాలం వినడానికి కూడా టైం ఉండేది కాదు స్వామి. అలా వెళ్ళిపోయింది. కానీ ఆచార్య పరంపర గోష్ఠిలో చేరాక, మాకు మన గోష్ఠిలో చేరాక ఇంత మంచి విషయాలు అన్ని నేర్చుకుంటున్నాము, వింటున్నాము. వాటిని పాటించే అవకాశం ఎక్కువగా పాటిద్దామని అనుకుంటున్నాము. అన్ని నోటికి రావడం, అభ్యాసంలో చేరాక అన్ని నోటికి వస్తున్నాయి స్వామి. అలా ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి అలా చదువుకుందాం, అలా పనులు చేస్తున్నా ఒకసారి ఇవి బాగా వచ్చాయి కదా, ఒకసారి మనం చదువుకుందాం అనే స్థితిలో ఉన్నాము. ఇంత స్థితికి రావడానికి కారణం గోష్ఠి, మన అభ్యాసం. మీరే స్వామి, మీ ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువగానే ఉంది స్వామి. ఇది నిజంగా చాలా మనది ఉండొచ్చు, మీది ఉండొచ్చు, కానీ ఇక్కడ మధ్యలో ఈ రెండింటికి మధ్యలో ఒక కుటుంబ సభ్యులు వాళ్ళు ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అసలు అది ముఖ్యం. ఇంట్లో కూడా ఎవ్వరు అసలు అంటే టైంకి నేను కూడా చేసేస్తాను స్వామి, 8:30గా అన్ని కంప్లీట్ చేస్తే కూర్చుంటా స్వామి. వాళ్ళు పెట్టేసుకుంటారని నేను అక్కడ అన్ని పెట్టేస్తాను. అన్ని టైంకి మాత్రం కంపల్సరీ చేస్తాను స్వామి. ఎప్పుడు బతికించను, వాడిని చేసుకోమని అన్నం టైంకి చేసి పెడతాను. వాళ్ళు ఎప్పుడు అడగరు స్వామి, చేయలేకపోయినా అమ్మాయి వాడు పర్వాలేదు నువ్వు చూసుకో అంటూ ఉంటారు. అంచేత వాళ్ళతో డిస్టర్బెన్స్ నాకేం లేదు స్వామి. కోడలు, 2 కొడుకులు, మా వారు అందరం కలిసే ఉంటున్నాను స్వామి. ఎవరితోనూ డిస్టర్బెన్స్ లేదు. వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అన్ని చాలా బాగుంది స్వామి. ఇందులో చేరాక సంతోషం, ఆనందం అన్ని ఎక్కువగానే ఉన్నాయి స్వామి. జై శ్రీమన్నారాయణ. చూస్తూనే ఉండండి ఉల్లాసంగా, ఉత్సాహంగా మరిన్ని తాజా విశేషాల కోసం. ఇప్పటి వరకు అందిన వార్తల్లో మన అభ్యాసం మీద కానీ, లేదంటే మన నిర్వహణలో కానీ, వీరి వల్ల మన వారు ఇలా అయిపోతున్నారు, మనల్ని పట్టించుకోవట్లేదు అన్నది లేకుండా వారు ఇంకా ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నారు అనే విషయాలు ఇప్పటి వరకు తెలిసాయి. సూర్యకుమారి గారి ద్వారా మరిన్ని తెలుసుకుందాము. జై శ్రీమన్నారాయణ స్వామి.
మేము పల్లెటూరులో పుట్టి పెరిగాము స్వామి. మేము 5th క్లాస్ వరకే చదువుకున్నాను. మా నాన్నని ఎంత గోల పెట్టినా చదివించలేదు, అమ్మాయిలకు చదువొద్దని. అప్పటి నుంచి చదువుకోవాలని ఆత్రం ఎక్కువ, దేవుడి నేర్చుకోవాలనే తపన ఎక్కువైంది స్వామి. వేరే స్వామిని అడిగితే అది ఉపదేశకంగానే చెప్పించుకోవాలమ్మా ప్రబంధము, మీరు అట్లా అంటే అట్లా చదవకూడదు అని చెప్పారు స్వామి. చాలా అమౌంట్ అడిగారు స్వామి నెలకి. అప్పుడు వద్దనుకొని పిల్లలు అన్ని బాధ్యతలు ఉండే ఇంకా మానుకున్నాము. మళ్ళీ దీంట్లో ఆచార పరంపర చేరినాక కష్టపడి చదువుకుంటాను సార్. తప్పులు ఉంటున్నాయి కానీ పర్వాలేదు, బాగానే చదువుకోగలుగుతున్నాను సార్. ఇంట్లో వాళ్ళు కూడా ఏమన్నారు టయానికి. మా మనవడైతే అమ్మ చూడమనమ్మ గారు కాదు సార్, జానకమ్మ గారు సార్, రామకృష్ణ స్వామి ఇంకా రాలేదా అని అడుగుతారు స్వామి. అందరు బాగా సహకరిస్తారు స్వామి. జై శ్రీమన్నారాయణ. బాగుందండి. వివి లక్ష్మి చిన్ని గారు. మా వివి లక్ష్మి చిన్ని గారు మాట్లాడనమ్మా. మ్యూట్ లో ఉన్నారమ్మా, మ్యూట్ లో ఉన్నారు. ఓపెన్ అవ్వట్లేదమ్మా. జయశ్రీమన్నారాయణ వినిపిస్తుందా స్వామి? వినిపిస్తుందమ్మా. ఏం లేదు స్వామి, ఎప్పుడు క్లాసు టైం అవుతుందో 8:30 అయిపోతుంది, ఆన్ చేసుకో అంటుంటారు. ఉదయం మా కోడలు అసలు క్యారేజీ కట్టేగానే అత్తయ్య గారు టైం అవుతుందని చెప్తుంటారు స్వామి. మధ్యాహ్నం అయితే ఇంకా క్లాసుకు టైం అవ్వలేదని మా వారు అంటుంటారు స్వామి. సహకారం మటుకు బాగుంటుంది స్వామి. జయశ్రీమన్నారాయణ స్వామి. బాగుందండి. అదే చెప్తున్నాను కదండి, వాళ్ళ సహకారాలు ఉండబట్టే మనం చక్కగా రాగలుగుతున్నాం మనం. అవును స్వామి. వాళ్ళ కూడా ఇందులో ప్రధాన పాత్ర ఉందండి. అవును స్వామి. మా విజయ యలమంచిలి గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. అడియాను స్వామి. మేము ఇద్దరమే ఉంటాం స్వామి ఇంట్లో, మా వారు నేను. మాకు ఏ డిస్టర్బెన్స్ లేదు స్వామి. ఫుల్ టైం భగవంతుడు కైంకర్యంతో నేను. ఆయన కూడా చిన్నజీర స్వామి గారి దగ్గర సర్వీస్ చేశారు స్వామి చాలా సంవత్సరాలు, 15 years అలాను. ఇంట్లో తిరువారాధన అంతా ఆయన చేస్తారు స్వామి. 8:30 లోపు నేను వంట చేసి అక్కడ పెట్టి అవన్నీ ఆయనకి సర్వీస్ స్వామి. ఆయన చదువుకునేది వింటారు మన క్లాస్ కూడాను. నాకు 2 అబ్బాయిలు స్వామి. ఒక బాబు మా దగ్గర బెంగళూరులో ఉండేవాడు, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్, మాది ఫస్ట్ ఫ్లోర్ పైన ఉంటాడు, మేము కింద ఉంటాం. ఆ అబ్బాయి చాలా హెల్ప్ గా, కొడుకు వాళ్ళు హెల్ప్ గా ఉంటారు స్వామి. ఇంకా చిన్న ఆయనేమో సింగపూర్ లో ఉంటాడు స్వామి. ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాం ఈ భగవంతుడి సేవలో స్వామి. ఇంకా అంతకంటే మించి లౌకిక విషయాలు అయ్యి వాటి మీద ఫంక్షన్స్ అని వాటి మీద లేదు స్వామి. అభ్యాసం ఏంటి మనకి, ఆచార పరంపర వచ్చినాక స్వామి. అలా చాలా హ్యాపీగా ఉంటున్నాం స్వామి. ఇదంతా మీ కృషి కూడా. ఓసారి మీరు కొంతమంది లేటుగా వస్తా అంటే, కాదమ్మా పనులుంటే ముందన్నా చేసుకోండి, తర్వాత అన్నా చేసుకోండి, క్లాస్ మిస్. నిజంగా స్వామి, నేనైతే మాత్రం అమ్మగారు ఏంటి మీరేంటి, మీరు ఎంతో కష్టపడి మా అందరి కోసం నేర్చుకోవాలనే ఉద్దేశం. మేము కాసేపు కూర్చోటానికి ఏమవుతుందని నేను అమ్మగారి క్లాసులోనూ లేచి పనులు చేసుకోను స్వామి, మీ క్లాసులోనూ నేను కూర్చునే ఉంటాను స్వామి. అది నాకు అట్లా వేస్ట్ చేసుకోవటం ఇష్టం లేదు స్వామి. మీకు ఒకటండి, ఉదయం టైంలో అంటే చాలా భగవద్ విషయంలో విషయం అండి. సాయంత్రం అభ్యాసాలు అయితే మాత్రం మనం చేసుకునేవి కాబట్టి, మళ్ళీ ఇవాళ రేపు ఉంటాయి కాబట్టి, కొంచెం ఇంపార్టెంట్ పనులు ఏదైనా ఉంటే మాత్రం ఒక 5-10 నిమిషాలు పర్వాలేదు, వీడియో ఆఫ్ చేసుకోండి చక్కగాను. మిస్ అవ్వకుండా మీరు వింటూ చేసుకోవచ్చు, అందులో తప్పులేదమ్మా. మనం మొదలు పెట్టిన కొత్తలో అయితే వెళ్ళిపోతున్నారని మీకు భయపడి కూర్చునేవాళ్ళం. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, వీడియో ఆఫ్ చేసుకుని కొన్ని మాకు మేము చదవటం అయిపోయిందో చదవాలని అనుకుని ఇప్పుడు కొంచెం మీ దగ్గర మేము ఫ్రీ అయ్యాం స్వామి. మొదట్లో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, అసలు వింటున్నారా లేదా, వీడియోలు ఆఫ్ లో ఉంటాయి. కనీసం వాళ్ళు చెవినైనా పడాలి కదా, వాళ్ళు కనబడుతున్నారా ఉంటున్నారా లేదా అనేది చూసేవాళ్ళం. తర్వాత రాగానే ఏంటంటే సీనియర్స్ చదివే విధానాలు, వాళ్ళ అభ్యాసాలు అవన్నీ తెలుస్తాయి కాబట్టి మనకి ఇంకా అంత ఫోకస్ ఉండదండి మనకి. కాదు స్వామి, పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు స్వామి. మీకు ఏదన్నా ఫోన్ పే చేయాలన్నా, మెసేజ్లు పెట్టాలన్నా, ఏమన్నా బుక్స్ అని, పిల్లలకి కూడా కోఆపరేషన్ ఉంది స్వామి. వాళ్ళది కూడా ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ ఉండబట్టే మనం కూడా చక్కగా చేసుకోగలుగుతున్నాం. బాగా జరుగుతుంది స్వామి. ఇలా జరిగిపోతే చాలు. నేను అనుకుంటా ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉన్నాను, టైం వేస్ట్ చేసుకోకూడదు, అది ఒక్కటే నా మనసులో ఉంది స్వామి. అలానే మీకు నేను కూడా అంతే అనుకుంటాను. మీరందరూ పెద్దవాళ్ళమ్మా, మీరు ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు అని అనుకుంటారు. మాకేంటంటే ఎంత రాసాడో తెలియదు మనకి, ఇవాళ సద్వినియోగం చేసుకోవాలంతే. ఇది మా కాన్సెప్ట్ అండి.
రేపు అన్నది లేదు మాకు, నుండి వచ్చింది రేపు అన్నది లేదండి, ఇవాళే మేము చేసుకోవాలి. అంతే అంతే. మొన్న ఇది మా కాన్సెప్ట్. అంటే పెట్టారు కదా స్వామి మనకి ఆచార పరంపరలో, అది జిరాక్స్ తీయించి ఉంచాను స్వామి, ఎదురుగుండా పెట్టుకుంటా ఉంటాను అనమాట. అంతిమ స్మృతి అంత ఆయన చక్కగా మెట్టలు పెట్టారు. అభ్యాసం అనేది వ్యక్తిగతం శక్తి. అవును. సో మనం కీడించి మేలంచి అంటే మనం అప్లాజర్ స్వామి వారు చెప్తారు, కీడించి మేలించాలి అంటే ఇక్కడ మనం ఈ లౌకిక విభూతిలో ఉండి నిత్య విభూతి గురించి ఆలోచించుకోవాలి అన్నట్టుగా ఆయన ట్రాన్స్లేట్ చేసిన, మామూలుగా కీడించి మేలించడం అనేది మనం వ్యావహారికంగా చూసుకుంటే గనక మనం ఏమో తెలియదు, మనకి ఏం జరుగుతుందో అనేది తెలియదు కాబట్టి ముందు మనం అది దాన్ని అనుకుని దానికి తగ్గట్టుగా ముందు మనం ఇవాళే సేవించేసుకోవాలి, ఇవాళే చదివేసుకోవాలి. రేపు అనేది ప్రణాళికలు వేసుకుంటాం, కానీ ఇవాళ ఏం చేయాలో అవి మనం చేసేసుకుంటాం. అది ఇది మాత్రం అభ్యాసం అనేది మీద మన అభ్యాసం క్లాసు మీరు మర్చిపోకుండా అన్ని కూడా రెండు కాడికి ప్రాక్టీస్ చేయండి. అవన్నీ చదివినవి అయినా మాకు తెలియని తప్పులు ఎన్నో ఉంటాయి స్వామి. అవి మాత్రం ఈ పాసురాలేనా ఈ శ్లోకాలేనా అన్ని కూడా మర్చిపోకుండా మమ్మల్ని అలా ప్రాక్టీస్ చేయిస్తున్నారు స్వామి. ధన్యవాదాలు మీకు, విజయమ్మ గారికి, అమ్మగారికి దాసోహాలు. అభ్యాస పడవలో వెళ్తూ ఉంటాం, మనం జర్నీ చేస్తూ ఉంటాం. ఒక తెడ్డు కొట్టుకుపోయినా కూడా అయ్యో ఈ తెడ్డు లేకపోతే నేను ప్రయాణం చేయలేను అనేది ఏం లేదండి, ఎవరైనా ఒకటే ఇక్కడ. సో అది అభ్యాసం రన్ అవ్వాలంటే రేపు పొద్దున్న అది ఒక మహత్తర శక్తి కింద మారింది కాబట్టి ఎవరున్నా లేకున్నా కూడా దాన్ని నడిపించుకునే బాధ్యత మనందరిది, ఇందులో ఉన్న అందరిది కూడా ఉందండి. నాకేమన్నా ఫోన్ వచ్చినా మా వారు క్లాస్ లో ఉన్నారని వాళ్ళు చెబుతారు. నేను అన్నాను క్లాస్ లో ఉన్నారంటే అందరూ వీళ్ళకి ఎప్పుడు క్లాస్ లేని అనుకుంటాను స్వామి. నేను ఎప్పుడు డిస్టర్బ్ లేకుండా చూసుకుంటున్నారు స్వామి ఇంట్లో కూడాను. హలో పద్మ గారు, పద్మ గారు, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మా జై శ్రీమన్నారాయణ ఇద్దరు కలిసి కనపడుతున్నాం, మీరు కూడా కొంచెం వెనక్కి. జై శ్రీమన్నారాయణ. దాసోహం స్వామి, మీ అభ్యాసం చాలా బాగుంది. టైం రాగానే నేను జ్ఞాపకం చేస్తా వారికి. నేను కూడా పక్కనే కూర్చుంటా, వేరే పక్క రూమ్ని. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయినా. మీ అభ్యాసం చాలా బాగున్నది. జై శ్రీమన్నారాయణ. మన ఆర్కియాలజీ మ్యూజియం పురావస్తు శాఖ డిపార్ట్మెంట్ పిల్లలు కూడా ఏమన్నారు స్వామి, పిల్లలు కూడా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళు కూడా సహకరిస్తారు. బాబు అమ్మాయి వాళ్ళు కూడా సహకరిస్తారు. ఏమన్నారు, టైం కాగానే అమ్మాయి బాబు కూడా క్లాస్ లేదా అని అంటారు. నేను అదే చెప్తూ ఉంటాను స్వామి, క్లాసులు చక్కగా మీరు నేర్చుకోగలుగుతున్నారంటే ఇక్కడ మనం చెప్పడం, లేదంటే ఆచార్యులు వారు చెప్పడం, మనం అభ్యాసాలు చేయించడం, మీరు ఇంట్రెస్ట్ గా వచ్చి నేర్చుకోవడం అనేది కాదండి. మధ్యలో ఇంకో ప్రధాన పాత్రలు ఏవో ఉంటాయి, వాటి గురించి ఇవాళ మనం సరదాగా తెలుసుకుందాం. అవి ఎవరో కాదు, మన ఇంట్లో ఉండే శ్రీవారు, లేదంటే శ్రీమతులు, లేదంటే ఇంట్లో పిల్లలు అయి ఉండొచ్చు. వాళ్ళు మనకి ఆ టైంలో చక్కగా అనుకూలంగా ఉండి వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేయబట్టి, ఉత్సాహం చేయబట్టే మనం, అంటే ఉత్సాహం కూడా ఎలా ఉంటుందండి, ఇవాళ క్లాస్ లేదండి అని అడిగారు అనుకోండి ఇంట్లో, ఇవాళ మన క్లాస్ గురించి వీళ్ళు చాలా పర్టికులర్ గా అడుగుతున్నారే అని మనకి మరింత ఉత్సాహం వస్తుంది మనకి దాని మీద. అంటే ఇవాళ కూడా క్లాస్ పెట్టేశారా, లేదంటే ఇవాళ కూడా వెళ్తారా, లేదంటే ఇవాళ కూడా ఇదేనా అని అన్నట్టుగా అన్నారు అనుకోండి, అసలు మామూలుగా చెప్తున్నాం అనుకోండి, మనకి దాని మీద తగ్గిపోతూ ఉంటాయి. సో అందుకని ఏంటంటే మనకి కుటుంబం ముఖ్యం, అలాగే అభ్యాసాలు కూడా ముఖ్యం కాబట్టి రెండింటిని చక్కగా మనం సమతుల్యంగా చూసుకుంటూ ఉంటాం. మా అందరూ అదృష్టం అనుకోవాలి. చేసే సహకారం మా అందరూ అదృష్టం అనుకో. అదే మా గంగసాని అన్నాళ్ళు గారు స్వామి వినపడుతుందా స్వామి? వినిపిస్తుందండి. ఈ అభ్యాసం గురించి కూడా ఇంట్లో కూడా ఎవరు ఏమన్నారు స్వామి, అందరు ఎంకరేజ్ చేస్తారు స్వామి. అందరూ చెప్పినలాగానే ఉంటుంది, మాది కూడా ఏం లేదు. టైంకు వచ్చుడు ఉదయం కూడా స్వామి ఫ్లాగ్ ఎగరేస్తాను పోతుంటే సెల్ కూడా పట్టుకుపోయాను స్వామి. సెల్ ఎందుకనంటే వేరే దగ్గర కూర్చొని క్లాస్ కూడా పెట్టుకున్న స్వామి. అంత విశేషంగా ఉంటుంది స్వామి ఈ క్లాస్ అంటే నాకు.
చదివినా చదవకపోయినా చదువుకుంటూనే ఉంటాను కదా స్వామి. ఇంకా ఏం మాట్లాడాలో తెలియట్లేదు స్వామి. చేస్తున్నాను స్వామి. అందరికీ ఎంకరేజ్ చేస్తారు స్వామి, మా పిల్లలు కూడా వారంతా చేస్తున్నాను. ఉషారాణి గారు. స్వామి జై శ్రీరామ్. ఏం లేదు స్వామి, ఎవరు ఏమనరు, మేము ఇద్దరమే ఉంటాం స్వామి, నేను మా వారు. ఎవరు ఏం అభ్యంతరం తెలపరు. మన ఈ మధ్య ఆరోగ్యం బాగలేదు, అప్పటి నుంచే కొద్దిగా ఎక్కువసేపు చూడకు, కదలకుండా కూర్చోకు అంటుంటారు. పర్వాలేదని నేనే అందుకని వీడియో ఆఫ్ చేసి కొంత అటు ఇటు తిరుక్కుంటా చూస్తుంటాను మీది. అందుకే సూచనలు కూడా చేయడం జరిగిందండి. అదే స్వామి, కొంచెం అట్లా మెడల నొప్పులు, బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పి అట్లా కొంచెం అటు ఇటు తిరుగుతుంటాను. ఒక పాప మనవడు, ఎవరు ఏం అభ్యంతరం చేయలేదు. మొన్న బాగాలేనప్పటి నుంచే కొద్దిగా జాగ్రత్త అని చెప్తున్నారు వాళ్ళు. ఈ అభ్యాసంలో ఉండటం మూలాన అన్ని రిఫర్ చేసుకుంటున్నాను, అన్ని అవకాశం దొరికింది నాకు, లేకపోతే అసలు పుస్తకం ఇప్పే పని ఉండదు. ఇప్పుడు మీరు అన్ని అభ్యాసం చేయించడం మూలాన కాస్త అన్ని చదువుకుంటున్నాము. ఈ తిరుమాయి అయిపోయిన దాకా కొంచెం ఓపికగా సేవించుకోవాలని చూస్తున్నాను స్వామి. జయ శ్రీమన్నారాయణ. మా వారు ఏమనరా స్వామి, పాప ఆయన కూడా క్లాస్లో ఉన్నప్పుడు ఏమన్నా కావాలా అని పూలు పండ్లు అన్నీ తెచ్చిపెట్టేస్తుంటారు. ఏమన్నా కావాలా బయటికి వెళ్తున్నానని, ఇక పని ఏమి ఉండదు. అందుకని నేను క్లాస్లో కూర్చొని వినాలని చెప్పి, ఇక అది కూడా నా అదృష్టం. మీ అత్తగారు నన్ను పరిచయం చేయటం, నేను మీ ఆచార్య పరంపరలో చేరటం నిజంగా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. జై శ్రీమన్నారాయణ స్వామి. జై శ్రీమన్నారాయణ స్వామి. నేను చిన్నప్పటి నుండే స్వామివారి ఆశ్రమంలో చేరాం, కానీ ఇవన్నీ శ్రీపతి స్థితి అన్నీ సేవించడం మనం ఆచార్య పరంపరలో జాయిన్ అయినప్పటి నుండే సేవిస్తున్నాం స్వామి. కాకపోతే ఏంటంటే ఆచార్య పరంపరలో జాయిన్ అవ్వడానికి కారణం, నాకు మా అమ్మాయిలు, 2 అమ్మాయిలు స్వామి, అబ్బాయిలు లేరు. కాకపోతే నా 2 కూతుర్లు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. మమ్మీ నువ్వు జాయిన్ అయిపో, నీకు ఏదంటే అది. ఆన్లైన్ పేమెంట్ అంతా మా చిన్నమ్మాయి చూసుకుంటుంది స్వామి. మా పెద్ద పాప పెద్దవి అన్నీ ఆమె. అక్కడ కెనడాలో కూడా మా అల్లుడు గారు, అయ్యో అత్తమ్మ జాయిన్ అవ్వలేదా మీరు ఈరోజు క్లాసు, అయ్యో అత్తమ్మ జాయిన్ అవ్వండి అంటుంటారు. మా వారు అసలు పట్టించుకోరు. ఆయన 10 తర్వాతనే బ్రేక్ఫాస్ట్ స్వామి. మన క్లాస్ అయిపోగానే ఆయనకు 10 minutesలో చేసి ఇచ్చేస్తాం. దానికి అసలు మాకు ఎలాంటి, మా వారిది ఈ ఆబ్జెక్షన్ లేదు, మా అమ్మాయిల లేదు. అందరి ప్రోత్సాహం వల్లనే ఆచార్య పరంపరలో జాయిన్ అయిన నుంచి చాలా ఈ బయట విషయాలు, ఈ బయట ముచ్చట్లు అన్ని మానేసాం స్వామి. ఇది మనము ఈ క్లాస్లో జాయిన్ అయినామంటే ఎందరో మాతృమూర్తులు, మనకి ఎంతమంది భగవద్బంధువులు, వాళ్ళు అయ్యో ఈరోజు ఈ అమ్మగారు రాలేదే, వీళ్ళని సేవించుకోవట్లేదే అన్నట్టుగా ఉంటుంది స్వామి. ఎంతో మందిని మిస్ అయినట్టు ఉంటుంది. మనదంతా ఒక కుటుంబం లాగా చాలా సంతోషంగా ఉంది స్వామి. జై స్వామి. బాగుందండి. సూర్యనారాయణ గారు పేర్లపాటి. అయ్యా జై శ్రీమన్నారాయణ స్వామి దాసోహాలు. గారండి. అయ్యా నెట్ రావట్లేదు, మా వారి దాంట్లో లింక్ పంపి మాట్లాడమ్మా. జై శ్రీమన్నారాయణ. అయ్యా ఆచార్య పరంపర అంటే మేము చాలా మిస్ అయిపోయినాం స్వామి. 4 సంవత్సరాల కింద చేరిపోయిన సంవత్సరం జాయిన్ అయిన తర్వాత మా కోడలు తెలురుకుంటే ఇక మానుకున్నాం స్వామి. ఇప్పుడు జాయిన్ అయినాక ఎంత నష్టపోయినాం అనిపిస్తుంది స్వామి. ఆచార్య పరంపర అంటే ఒక దీపకాలిక స్వామి, అంత మంచిగా ఉంది స్వామి. ఒక క్రమ పద్ధతి, ఒక శిక్షణ, మంచి శిక్షణ, మంచి అభ్యాసం, ఏదైనా సరే మంచిగా ఉంది స్వామి. ఇది చాలా మంచిగా ఉంది. ఇప్పుడు శేష జీవితం గడపడానికి ఇంట్లో ఉండి ఈ క్లాసులు చాలా బాగున్నాయి, చేతగాని ప్రాణానికి స్వామి. కానీ ఇంట్లో అందరు సహకరించాలి. నాకు ఈ నెట్ ఇది ఆపరేట్ చేయటం సరిగా రా స్వామి. నెట్ జంప్ అవుతుంటది, ఆఫ్ అవుతుంటది, ఇదొకటి నాకు ప్రాబ్లం అవుతుంది స్వామి. వేరే కాదు, నాకు ఇంట్రెస్ట్, కానీ చాలా ఇంట్రెస్ట్. ఏం పర్వాలేదండి. మీకు ఏ సమస్యలు ఉన్నా మన అభ్యాసం అనేది ఒక చక్కగా ప్రత్యేకమైన చిన్న గ్రూప్ పెట్టుకున్నాం కాబట్టి దాంట్లో మీరు మెసేజ్లు పెట్టేస్తే ఎవరొకళ్ళు చూస్తాం, ఎవరొకళ్ళు చెప్తూ ఉంటారు. అందులో ప్రాబ్లం ఏం లేదమ్మా. సుధామణి గారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ స్వామి. నాకు ఈ మధ్యలో ఒంట్లో బాగుండడం లేదు స్వామి, కానీ ఆచార్య పరంపరలో చేయడమే నా అదృష్టం. అంతకుముందు నాకేం తెలియదు, దీంతో అన్ని నేర్చుకున్నాను.
కానీ ఈ సంవత్సరం అసలే బాగుండడం లేదు స్వామి. అంతే. జై శ్రీమన్నారాయణ స్వామి. బాగుందండి. పద్మావతి దగ్గుబాటి గారు, ఇంకా ఎవరైనా ఒకసారి హ్యాండ్ రేస్ ఒక్కొక్క కళ్ళుగా కాకుండా అందరూ ఒకసారిగా వచ్చేయండి. జై శ్రీమన్నారాయణ అదే దాసం స్వామి. ఈ ఆచార పరంపరలో జరిగిన తర్వాత అభ్యాసం క్లాస్ మెయిన్ స్వామి. ఇంతకుముందు ఏమైనా బుక్ పట్టేదాన్ని కాదు, ఇప్పుడు ఎందులోకి వచ్చాక చాలా వరకు నేర్చుకున్నా స్వామి. కంఠస్థం అనే వరకు రావట్లేదు కానీ గుర్తుండట్లేదు స్వామి, కానీ అన్ని అభ్యాసం చేస్తున్నాను. కానీ మా వారు ఎప్పుడు ఎలాంటి విషయంలో కూడా ఎప్పుడు ఏ ఊరిని వెళ్ళాలన్నా ఎట్లు వెళ్ళమంటారు, క్లాసుకు కూడా ఎందుకు వెళ్తున్నా కూర్చున్నా అని కూడా అనరు. నీ క్లాస్ టైం అయింది వెళ్ళు అంటారు కానీ ఏం చెప్పరు స్వామి. ఉదయం బాక్స్ కట్టించాను 10 గంటలకి, కానీ చూడమని అమ్మగారు అప్పుడు కొంచెం వీడియో ఆఫ్ చేసి తను క్యారేజ్ కట్టాలి స్వామి, కట్టిస్తాను. సాయంకాలం ఉదయం 10 గంటలకి వెళ్తే నైట్ 10 గంటలకు వస్తారు స్వామి. ఈ మధ్యలో ఇక అభ్యాసం క్లాసు ఎవ్వరు డిస్టర్బెన్స్ ఏ ఉండదు స్వామి. మా పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉంటారు, ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు అమెరికాలో ఉంటారు, ఏ ప్రాబ్లం లేదు. ఈ ఆఫీస్ చక్కగా అభ్యాసం చేసుకుంటున్నాను. అనేక ధన్యవాదాలు స్వామి. మీకు విజయమ్మ గారికి, అమ్మగారికి, చూడమణమ్మ గారు, అప్పలాచార్య స్వామి చాలా బాగా నేర్పారు స్వామి. అంతా చాలా నేర్చుకున్నాం. అనేక ధన్యవాదాలు స్వామి. ధన్యవాదాలమ్మా. ఇంకా ఎవరైనా ఉన్నారండి? ఇంకా చక్కగా మీరు అభ్యాసం చేస్తుండడంలో మీ కుటుంబాల సభ్యుల పాత్ర అనే దాని మీద వెళ్తుంది కాబట్టి చక్కగా మీరు మీ కుటుంబ సభ్యులు మీకు ఏమైనా సహకారాలు ఉన్నాయా, లేదంటే మామూలుగానే ఉన్నారా, వాళ్ళంతా ఇదిగా లేరా? మాలతి గారు ఏమండి, ఏంటి మీరు అసలు ముందుకు రావాల్సింది, మేము పిలవాల్సి వస్తుంది? అందరి అభిప్రాయాలు విని అప్పుడు మాట్లాడదామని. రండి, అందరూ ముందు మాట్లాడే వాళ్ళందరూ హ్యాండ్ రైస్ చేస్తే ఒకేసారి అయిపోతాయి కదా. గోష్ఠికి దాసోహం అండి. నేను ఆచార పరంపర పెట్టిన దగ్గర నుంచి కూడా సుమారు 6.5 సంవత్సరాల నుంచి దీనిలో సభ్యులుగా ఉన్నాను, నేను సభ్యురాలుగా. నాకు ఏనాడు కూడా మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేకపోవడం ఎప్పుడూ లేదు. నా పక్కనే కుర్చీలో కూర్చుని అన్నీ వింటూ ఉంటారు. మా పిల్లలు కూడా ఈ అమ్మగారు చెప్పిన ప్రవచనం కానీ, నేను వినే క్లాసులు కానీ, దాంట్లో ఉన్న విశేషాలు కూడా వాటి కూడా ఫాలో అవుతుంటారు. నాకు ఒక అబ్బాయి, ఒక కోడలు, అంతే. వాళ్ళు వర్క్ చేసుకుంటూ కూడా ఆ టైంకి, నేను క్లాస్లో ఉన్న టైంకి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ టైం అది ఒకప్పుడైతే ఇక్కడే పెట్టుకుని తింటుంటారు. వాళ్ళు టీవీ చూద్దామని కూడా అనుకుంటుంటారు. కానీ నాకు ఒక ట్యాబ్ కొని ఇచ్చేసారు ఆఖరికి. ఇంకా వాళ్ళ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని చెప్పి, నువ్వు వేరే గదిలో పెట్టుకున్నా నేను ఈ ట్యాబ్ పెట్టుకుని, ఈ నెట్ వేరే, ఈ ట్యాబ్ వేరే, అవన్నీ వేరే కనెక్షన్స్ పెట్టి, దీనికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. నేను క్లాసులో మాత్రం అటెండ్ అవుతుంటాను. పొద్దున్న సుమారుగా 8:30 నుంచి సాయంత్రం 7 గంటల దాకా ఈ తిరువాయిమూజి ఏదో టైంలో అలా మోగుతూనే ఉంటుంది నా ట్యాబ్లో. ట్యాబ్ ఛార్జింగ్ కూడా వాళ్ళే పెడుతుంటారు మధ్యలో వచ్చి. ఇది మోగుతూ ఉండడం వల్ల తిరువాయిమూజి ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ సకల అన్నీ లభిస్తాయి అంటారు. చూడమని అమ్మగారు చెప్పిన విషయమే అది, మనం అందరం వినే ఉన్నాం. మా ఇంట్లో పొద్దున్న 8:30 నుంచి సాయంత్రం 7 గంటల దాకా సుమారు, మధ్యలో 1 గంట భోజనానికి వాటికి మధ్యలో ఆపేసిన, ఛార్జింగ్ కోసం ఆపేసిన, అలా పొద్దున్న నుంచి రాత్రి దాకా అలా వినిపిస్తూనే ఉంటుంది. మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా వీళ్ళ ఇంట్లో తిరువాయిమూజి అలా నడుస్తూనే ఉంటుంది ఏమో అంటుంటారు. దానివల్లే నాకు ధారాళంగా చదవడం అయితే వచ్చింది అని అనుకుంటున్నాను. నేను పొద్దున్న 8:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు నేను కొంతమంది చదివిస్తూ, కొంతమందికి కరెక్షన్స్ చేస్తూ అలాగే చేయడం వల్ల ఏమో కానీ కొంచెం నాలోని దోషాలు కూడా నేను తొలగించుకోగలిగాను. కొంతమందికి చెప్పగలుగుతున్నాను. కొంతమందికి దానివల్ల ఏదో ఒక పత్తు, కనీసం ఒక 20 పాసురాలు 30 పాసురాలు రోజు నేను ధారాళంగా చదవగలుగుతున్నాను. మా ఇంట్లో మా వాళ్ళు ఎవరిది వాళ్ళకి ఏమీ అభ్యంతరం లేదు. నేను ఎవరు చుట్టుపక్కల ఉండరు అసలు. వాళ్ళ పని వాళ్ళు పైన చేసుకుంటాను. నేను నా క్లాసులో నేను ఉంటాను. మా కుటుంబ సభ్యులు ఎవరికి కూడా దీనివల్ల వాళ్ళు కూడా ఆనందంగానే ఉంటున్నారు. వాళ్ళు ఇది చెప్పారు అని వాళ్ళు కూడా చూడమని అమ్మగారు చెప్పిన విషయం కూడా ఫాలో అవుతుంటారు. వాళ్ళు ఇక్కడ ఎదురుగుండా, క్లాస్కి ఎదురుగుండా కనిపించకపోవచ్చు, కానీ చుట్టుపక్కల అంతా వినిపిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా దీన్ని ఫాలో అవుతుంటారు. ఒకళ్ళే మనం కనిపిస్తాం కానీ
కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రవచనాన్ని వినగలుగుతున్నారు. ఇది వరకట్లో అయితే అక్కడికి వెళ్ళి వినాల్సి వచ్చేది. ఏ ప్రవచనమైనా సరే మనం ఇప్పుడు సాతులూరు స్వామి వారిదైనా ఎవరిదైనా జిఆర్ స్వామిదైనా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వినాలి, మనం వెళ్ళి నేర్చుకునేవారు. మా మామగారు అయితే స్వామివారి దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవారు. ప్రతివార భయంకరం కృష్ణమాచార్య స్వామి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవారు. నేను ఆ కాలంలో ఆయనే నేర్చుకోవాలి, మనం నేర్చుకోకూడదేమో, ఆడవాళ్ళు నేర్చుకోకూడదేమో అనే ఉద్దేశంలో ఉండేదాన్ని. కానీ నాకు ఎప్పుడు నేర్చుకోవాలని ఆసక్తి ఉండేది. మా మామగారు చదువుతుంటే వినాలి, చెయ్యాలి అని. అప్పట్లో కుదరకపోవచ్చు, పనుల వల్ల, చిన్నపిల్లలు బాధ్యతల వల్ల కుదరలేదు. ఇప్పుడు ఆ ఆనందాన్ని నేను పొందగలుగుతున్నాను చూడమని క్లాస్ వల్ల. మనకి మీడియా వల్ల, మెయిన్ ఈ నెట్, దీనివల్ల మనం ఇంట్లోనే ఉండి మనం చక్కగా మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నాం దీనివల్ల. దాంతోపాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. ఆ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లనే మనం ఇవన్నీ నేర్చుకోగలుగుతాం. నేనైతే వాళ్ళ ప్రోత్సాహం వల్ల నేర్చుకోగలుగుతాను. దీపక్ గారు. జయసున స్వామి దాసోహం. నన్ను ఆచార్య పరంపరలో జాయిన్ చేసింది మా అక్కయ్య మంత్రిపేడ విజయలక్ష్మి గారండి. ఈ కరోనా వచ్చి చాలా ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడ్డాయి, కానీ మాలాంటి వాళ్ళు మాత్రం చాలా మంచి మార్గంలోకి రావడానికి చాలా హెల్ప్ చేసినాయండి. ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మంచి విషయాలు నేర్చుకుంటున్నాం. ఇతర అందరూ ఎవరిని చూసినా మా ఫ్రెండ్స్ అట్లా రీల్స్ చూడడం, షార్ట్స్ చూడడం, ఇట్లా టైం వేస్ట్ చేస్తుంటారు. కానీ మేము మాత్రం ఎప్పుడు చూడు ఇవే బుక్స్ పట్టుకొని ఎగ్జామ్స్ అని చదువుకోవడం, ఇట్లా చూస్తుంటే వాళ్ళు కొంచెం నవ్వుతున్నట్టు అనిపించింది. కానీ నేను మాత్రం ఈ రుచి కలిగింది, ఇంకా దాన్ని వదులుకోదలుచుకోలేదు. ఎప్పుడు చూసినా నేను అదే అనిపిస్తుంది, మంచి మార్గంలోకి తీసుకొచ్చిండ్రు. అక్కయ్యకి మాత్రం చాలా ధన్యవాదాలు. నేను నేర్చుకున్నందువల్ల మా పిల్లలకు నేర్పిస్తున్నాను స్వామి. ఈ పిల్లలు మీకు క్లాస్ పెట్టడం వల్ల మా స్పీకర్ కూడా మంచిగా అన్ని నేర్చుకున్నాడు, పల్లాండు ఇవన్నీ. చాలా సంతోషంగా ఉంది. మా వారు కూడా మంచిగా హెల్ప్ చేస్తున్నారు స్వామి. ఇప్పుడు ఫస్ట్లో అనేది ఎప్పుడు ఏంటా క్లాసెస్ అది ఇది అని, కానీ ఇప్పుడు తను కూడా అడ్జస్ట్ అయ్యారు, మంచిగా హెల్ప్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది స్వామి. నిజంగా అందరూ మన సాంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా ఇలా నేర్చుకోవడం వల్ల ఫ్యూచర్లో మన అందరూ సంతోషంగా ఉండొచ్చు, మన మార్గంలో మనం పయనించవచ్చు. అందుకనే ఇలాంటివి నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పించాలి. తప్పకుండానండి, ఆ విధంగా వెళ్దాం మనం. నిన్న కూడా అడిగారు పిల్లలు, క్లాసుల గురించి అడిగారు. త్వరలోనే మొదలు పెడదామండి. వాళ్ళందరూ ప్రెషర్ లోనే ఉన్నాం, మేము ప్రెషర్ లో లేము స్వామి, మాకు చెప్పండి స్వామి అనుగ్రహించండి అని అడుగుతున్నారు. తప్పకుండా ఆ విధంగా మనం చేద్దాం. చెప్పండి స్వామి, తప్పకుండా చెప్పండి. ధన్యవాదాలు. మమతారెడ్డి గారు. దాసోహం స్వామి. స్టార్టింగ్ లో దీపిక గారు అన్నట్టు కొంచెం అనేవారు స్వామి, ఇంట్లో పిల్లలు అంటే ఎప్పుడు ఇదేనా, నీకు ఇంకా వేరే లోకం లేదా అని, మాకేం మమ్మల్ని పట్టించుకోకుండా అదే పనులు ఉంటున్నావు అని అనేవారు. కానీ ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది స్వామి. అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం అనేది అదొకటి. నేను ఎప్పుడు నా గురించి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేది వాళ్ళకి ఎప్పుడు నేను కరెక్ట్ అన్ని టైంకి సమకూర్చి పెట్టేస్తాను, ఇబ్బంది లేకుండా. అదొకటి. ఇంక ఇప్పుడు అలవాటు అయిపోయింది వాళ్ళకు. అలవాటు అంటే స్వామి వాళ్ళని ఇబ్బంది లేకుండా అయిపోయింది కదా, నేను అన్ని చేసి పెట్టేసరికి వాళ్ళకి ఏం లేదు, ఇంకా నీకు అది ఇష్టం అనేది వాళ్ళకి అర్థమైంది. ఇంకా అందుకనే నేను వాళ్ళు ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయరు వాళ్ళు. ఇంకా ఐప్యాడ్ ఒకటి నాకు, ఇంకా దాన్ని ఎవరు డిస్టర్బ్ తీసుకోరు వాళ్ళు, ఎప్పుడు ముట్టరు. ఇంకా అది నీ కంప్లీట్ నీదే అని చెప్పి ఛార్జింగ్ ఎప్పుడు ఉండేట్టు చూడడం, కొంచెం ఇంకా ఏది అడగరు మధ్యలో. ఈ టైంలో మాత్రం ఎవరు డిస్టర్బ్ చేయరు నాకు. బానే ఉంది స్వామి. చాలా చాలా అంటే బయటికి వెళ్ళి మేము నేర్చుకోవాలంటే చాలా టైం ఇదైపోతుంది కదా స్వామి, వాళ్ళని మనం పట్టించుకోకుండా ఉండాల్సి వస్తుంది. అదే ఇంట్లోనే వండుకుంటూ మనం వాళ్ళకి చేయడం అనేది ఇంకా చాలా అసలు ఇబ్బంది లేకుండా ఉంది వాళ్ళకి ఆన్లైన్ లో కాబట్టి స్వామి. ఇంకా ఏదైనా ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది అంటే ఏదైనా అవసరం ఉంటే కాసేపు మ్యూట్ లో ఇట్లా వీడియో ఆఫ్ చేసేసి 1 నిమిషం అట్లా, అంతే, అంతవరకే. కానీ స్వామి మొత్తం ఓవరాల్ గా చాలా ఆ వీడియో ఆఫ్ చేసుకున్నా కూడా మనకి ఇక్కడ సేవించే కనబడుతూ ఉంటాయి కాబట్టి మనకి ఇచ్చేది ఏమి ఉండదమ్మా, ఏం పర్వాలేదు. టైం చూసుకోవడం రావడం. ఉదయం ఒక్కటి మాత్రం వీడియో కంప్లీట్ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది స్వామి. ఇయర్ ఫోన్ పెట్టేసుకొని వినడం అవుతుంది. అదొకటి. ఉదయం తిరువారాధన, భోగం చేయడము అవన్నీ కొంచెం దానికి
కూర్చొని అదొకటి మాత్రం కొంచెం అసంతృప్తిగా అనిపిస్తుంది. కానీ తప్పదు కదా స్వామి, ఇంట్లో అన్ని చేయడం అదొకటి మాత్రం అదే స్వామి. బాగుందండి, చాలా. సునీత గారు. అడియన్ దాసోహం స్వామి చెప్పు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. స్వామి, నేను క్లాసులు నేర్చుకోవడానికి పెద్ద సహయోగం అంటే మా మనవరాలే స్వామి. తను నిద్రపోతేనే నేను క్లాస్ లో వీడియో ఆన్ చేసుకొని నేను వినగలుగుతుంటాను స్వామి. మీరు అన్నారు కదా మధ్యన కొంచెం ప్రాక్టీస్ తగ్గిందమ్మా అని. పాప నిద్ర పండుకున్నప్పుడే నేను అంటే బాగా కాన్సన్ట్రేషన్ తో చదవగలుగుతాను, అందరితో పాటు వెనక ఉండి మ్యూట్ లో ఉండి సేవించుకోగలుగుతాను స్వామి. తను లేచిందంటే ఇంకా ఒళ్ళో కూర్చుంటుంది, ఆ నిద్ర కొంచెం ఆ తిక్కలో ఉంటుంది అప్పుడు. అది అందుకని నాదంతా నేను నేర్చుకోగలుగుతున్నా అంటే అంతా మా మనవరాలదే స్వామి. నాకు తర్వాత మా శ్రీవారు కూడా స్వామి, తనకి తెలుగు చదవడం రాదు, పుట్టినప్పటి నుంచి మహారాష్ట్రలో ఉన్నారు. తెలుగు మాట్లాడతారు కానీ చదవడము రాయడము రాదు. కానీ తను కూడా నన్ను ఏ రోజు ఎందుకు ఇంతసేపు నేర్చుకుంటావు, ఎందుకు ఇంతసేపు క్లాసులో కూర్చుంటావు అని మాత్రం అన్నారు స్వామి. ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు కాబట్టే నేను క్లాసులు ఇలా నేర్చుకోగలుగుతూ, చూడమన్నమ్మ గారి క్లాసు పొద్దున్న వింటూ అభ్యాసం క్లాసులో రాగలుగుతున్నాను స్వామి. మా శ్రీవారి స్వామి. జై శ్రీమన్నారాయణ సార్. అదే బాగా కాన్సన్ట్రేషన్ శ్రద్ధగా ఇంతుంటాను, ఇంట్రెస్ట్ ఉంది దానికి, మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఇప్పుడు కొంచెం రిటైర్ అయినాక స్కోప్ చిక్కింది. ముందు టీచర్ జాబ్ చేసింది కదా, సో లాట్ ఆఫ్ టైం నో, బాగా కాన్సన్ట్రేట్ బాగా ఇంతుంది, ఇంట్రెస్ట్ చాలా ఉంది సార్ దానికి. ఆవిడ సేవించే విధానం కూడా చాలా బాగుంటుంది. అటు స్తోత్రాలు అయినా కూడా ఇటు ప్రబంధాలు అయినా కూడా చక్కని ఒడిసి పెట్టుకుంటారు. అసలు కొత్త అనేది కూడా ఆవిడకి నేను ఎప్పుడు చూడలేదు. అండ్ బేసిక్ ఇంట్రెస్ట్ ఉంది, పికప్ లో బాగుంది. మా అమ్మాయి స్వామి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇలా కుటుంబ సభ్యులండి మేము అంటూ ఉంటాం. మేము ఇక్కడ కూర్చుని ఆ టైంకి వచ్చేసి ఏదో చెప్పామో లేదంటే అభ్యాసం చేయించేసామనో, లేదా మీరు ఆ టైంకి వచ్చేసి మీరు చదివేస్తున్నారో, అది మీ గొప్ప మా గొప్ప కాదమ్మా. దీనికి మధ్యలో అనుసంధానకర్తలుగా కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళ సహకారం చాలా ఉంటుంది మనకి వెనకాతల చెప్పలేనిది అది. సో అందుకని ఒక్కసారి వాళ్ళతో మనం ఇవాళ వాళ్ళకి సరదాగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సరదాగా మాట్లాడదాం వాళ్ళని అని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. చాలా మంచి ఐడియా అంటున్నారు స్వామి. గుడ్ ఐడియా సార్, ఇది మంచి ఐడియా. అందరితో ఈ క్లాస్ షేరింగ్ చేసుకోవడం, వ్యూస్ షేర్ చేసుకోవడం. ఏం కాదు, ధన్యవాదాలు స్వామి. అమ్మా సునీత గారు, నెక్స్ట్ ఇంకొకటి, ఈ హెల్త్ బాగుండలేనప్పుడు కుటుంబంలో బిజీగా ఉన్నప్పుడు ఇక్కడ మాకు తెలియదు కాబట్టి కొన్ని మామూలుగా మాట వరుసగా అంటామండి. అంటే కొంచెం అభ్యాసం తగ్గిందనే అంటాం తప్ప వేరే విధంగా అనడం ఉండదు. కరెక్ట్ స్వామి, అది ఎందుకంటే నాకు తెలుసు నేను చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఉందనుకోండి, కంగల్ శివం గాని కరుమాణిక మలయాన్ని గాని ఉందనుకోండి, ఈ 2 దశకాలు కూడా హెల్త్ బాగుండని ఈ 10 రోజుల్లో కూడా దాసుడు కూడా అభ్యాసం సరిగ్గా లేదండి. సో నేను సేవించిన రేపు పొద్దున్న పెద్దలు అలాగే అంటారు, ఇంకా కొంచెం బాగుంటే చేస్తే అభ్యాసం బాగుంటుందని. అంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వెనకాల తెలియదు, మనకి హెల్ప్ బాగాలేదు కదా. అప్పుడు మనం చెప్తాం, ఈ 10 రోజులు నేను సిక్ అయ్యాను, 10 రోజులు చేశాను అంత తప్ప వేరే విషయం అనిపించింది స్వామి. మీరు అనగానే అది నిజమే కదా, కరెక్ట్ గా నా అభ్యాసంలో కనిపించింది అది అని అనిపించింది. అది ఎందుకని అంటాం అని అంటే, అయ్యో ఎప్పుడు ఈవిడ బాగా చదివేవాడు, ఇప్పుడు ఇందులో కొంచెం తగ్గింది ఏంటి అని అనిపిస్తుంది మనకి, అంతే. అవును స్వామి, అదొక మోటివేషన్ లాగా తీసుకొని నేను మళ్ళీ 2వ రోజుకి అది కూడా మేము సహించలేం అనమాట. అంటే మాకు అవి కూడా వినపడకుండా ఇంకా ఈవిడ ఇంకా చదివితే బాగుంటుంది అనబట్టే మాకు అది మాలో లోపం మాకు కనిపించింది. అంటే కరెక్టే కదా స్వామి అనేది, కరెక్ట్ గా పట్టుకున్నారు నా దోషాలు అని ఒక ఆనందం కూడా స్వామి. అలా చెప్పేవాళ్ళు ఉండబట్టే మేము ఇంత బాగా నేర్చుకోగలుగుతున్నాం స్వామి. మీలాంటి వాళ్ళు ఉంటేనే మాకు వస్తుంది కొంచెం అన్నా. నేను ఎప్పుడు చెప్తానమ్మా, సాయంత్రం 3:30, 4 ఆ టైం నుంచి 5:30 అనేది చాలా బిజీ షెడ్యూల్. నిజంగా ఇంట్లో ఉన్న వాళ్ళకి, పిల్లలు వచ్చేవాళ్ళు కానీ, వెళ్ళే వాళ్ళు కానీ, ఆఫీసుల నుంచి వచ్చేవాళ్ళు కానీ, వేరే ఇతరత్ర బిజీగా ఉన్న షెడ్యూల్స్ లో ఏ కొద్ది మందికో సగం మందికో ఆ టైము ఉపయోగకరంగా ఉంటుందేమో, అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందేమో, కానీ మిగతా వాళ్ళందరికీ కూడా అది చాలా షెడ్యూల్ కాబట్టి, మనది అభ్యాసమే కాబట్టి మనం మనకు అనుకూలంగానే ఉంచుకుందాం, ఏం పర్వాలేదు. మీరు అభ్యాసం చేసే రీతులు, పద్ధతులు అవన్నీ చూసుకుని ఆ టైంలో మీకు ఒక 10 నిమిషాలు వర్క్ ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా మీరు వీడియో ఆఫ్ చేసుకుని మీరు వెళ్ళండి అమ్మా, మళ్ళీ రండి, ఏం పర్వాలేదు. కానీ కుదిరితే అంటే
కుదరకపోతే, కుదిరితే మాత్రం చక్కగా ఇక్కడ కూర్చోండి. అది మీకు అభ్యాసం పెరగడానికి మరింత దోహదం చేస్తుందని మనం చెప్తాం తప్ప, మనం రెండు ఇక్కడ ఇండ్లు చూసుకోవాలి, మన అభ్యాసాలు కూడా చూసుకోవాలి. మీరు చెప్తుంటేనే మాకు అర్థమవుతుంది స్వామి. అప్పుడప్పుడు నష్టపోయేది ఇవాళ ఒకవేళ క్లాస్ మిస్ అయినా, లేదంటే ఒక 10 నిమిషాలు అభ్యాసం పోయినా, ఒక అరగంట పోయినా, మళ్ళీ రేపు మనకి ఏదో ఒక విధంగా రూపంలో అభ్యాసం చేసుకుంటున్నాం అండి. అది తిరిగి మళ్ళీ అభ్యాసాలు అవుతున్నాయి తప్ప ఒకసారి మిస్ అయిపోతే ఇంకా మిస్ అయిపోయింది అన్నది లేదు. సత్యశ్రీ గారు దాసం స్వామి, మేము ఇద్దరే ఉంటాం ఇంట్లో. పొద్దున్నే లేచి నాకు ఛార్జింగ్ పెడతారు. ఆయన టైం కరెక్ట్ 8:30 చూసుకో అంటారు. తర్వాత మధ్య మధ్య ఎందుకు ఆఫ్ చేస్తా అంటే తల్లికి సమయం తిరగడం అయిపోతే తల్లికి అయిపోవాలి. అప్పుడప్పుడు నేను పొద్దున వీడియో ఆఫ్ చేసుకుంటుంటాను. మా పిల్లలు నా కవల పిల్లలు, ఒకడు హైదరాబాద్, ఒకడేమో చెన్నైలో చెన్నై వచ్చాడు. ఆ ట్రావెలింగ్ లో ఒకసారి నేను క్లాసులకు రాలేకపోతుంటాను. ఇప్పుడు మళ్ళీ రేపు తిరుమల వెళ్తున్నాం, పెద్దాపేట వెళ్తున్నాం ఈసారి. కానీ అభ్యాసంలోకి వచ్చాక నేను చాలా స్పీడ్ గా చదివేస్తాను. కొంచెం తగ్గింది ఇప్పుడు, కొంచెం అనుకుంటున్నాను నేను. నాకు ఫస్ట్ నుంచి ఎందుకు ఫాస్ట్ గా ఒకటి చదువుకోవడంలో అలవాటు అయిపోయింది. దాంతో ఇప్పుడు కొంచెం స్లోగా, ఈ మధ్య కొంచెం స్లోగా చదువుతున్నాను అనుకుంటున్నాను నేను. అదే మేమే చెప్తాం కదా. జై శ్రీమన్నారాయణ. బాగున్నారండి? బాగున్నామండి. ఈ మధ్య 2-3 రోజుల నుంచి మీరు కనపట్టలేదు. సాయంత్రం పూట అడుగుతున్నాను మా ఆవిడ్ని, ఏదే మీ కృష్ణమాచార్య గారు కనపట్టలేదు ఏమిటి, కనపట్టలేదు అని అడుగుతుంటే వారం రోజుల నుంచి పనులు ఉన్నాయేమో అన్నట్టుగా, ఇంట్లో బాగాలేదు ఏమో తెలియదు. వారం 10 రోజుల నుంచి హెల్త్ బాగాలేక అప్ చెప్తున్నాను వాళ్ళ క్లాసులకి, వేరే వాళ్ళకి అప్ చెప్తూ నేను వింటున్నాను వెనకాతల, ఏదో నడుపుతున్నాను. ఈ 2 రోజుల నుంచి వస్తున్నాను. ఈవిడ మా నాన్నగారి దగ్గరే నేర్చుకుందాం అనుకుంది పాపం. కాకపోతే మా నాన్నగారు అప్పుడు బాగా వయోభారం మూలంగా ఆయనకి కనపట్టము వినపట్టము 2 తగ్గాయి. ఇదేమో మరి ద్రవిడ సంబంధమైంది కదా, ఆ అక్షరాలు అవి ఉచ్చారణ ఎలా పలకాలి, ఈవిడ పలుకుతున్నది రైటో కాదో కూడా తెలియని పరిస్థితి. ఆయన లేదంటే మన ఈ సంబంధమో తెలియదు కానీ ఆవిడతో కొంచెం చనువుగానే ఉన్నట్టు ఉంటాం అండి, చెప్పేస్తూ ఉంటాను. ఇక్కడ ఇలా చదవాలండి, కొంచెం అలా చదవాలండి కొంచెం అని ఫ్రీగా చెప్పినట్టే, మిగతా వాళ్ళు కాకుండా అన్నట్టుగానే వీడి దగ్గర కొంచెం చెప్పేస్తే ఆవిడ కూడా అలాగే చక్కగా టేక్ ఇట్ ఈజీగా తీసేసుకుని అలాగే ఉత్సుకత ఉంది. ఆ ఉత్సుకత తగ్గట్టుగా మీరు చక్కగా సహకరించి ఆవిడ అన్ని నేర్చుకోవడానికి మీరు తోడ్పడ్డారు. అందుకు ధన్యవాదములు. చాలా బాగా అనర్గళంగా చదవగలుగుతుంది ఈ మధ్య. రోజు ఇంట్లో ఉంటాం, నా పూజలో నేనేదో చదువుకుంటూ ఉంటాను కానీ ఈవిడ మాత్రం చాలా దీక్షగా ఉదయం సాయంత్రం టెన్షన్ గా ఆ టైంకి అటెండ్ అయ్యి నేర్చుకుంది. కానీ మీ యొక్క సహకారంతో అది సాధ్యమైంది. మా నాన్నగారు లేని లోటు మీరు తీర్చారు. అది అండి. మా అమ్మగారు ముడుంబేవారు, మేము తూపురాని వాళ్ళు. మా నాన్నగారు తూపురాని, మేము మరంగింటి. మరి ఇంకేంటండి ముడుంబై వారు తూపురాని అప్లాచార్య స్వామి వారే సాక్షాత్ అక్కడ వచ్చారు కదా మనకి. నేను బొమ్మూరులో మా వేణుమాయ గారు ఉన్నారు కదా, మా ఆఖరి మేనము. అదే అడిగితే రావట్లేదు, లేదంటే ఈ మధ్య హెల్త్ బాగాలేనట్టు వస్తున్నారు కానీ వెనక్కి ఉంటున్నారు. అక్కడ మెయిన్ అసలు తురుపుముక్కలాంటి తూపురాని స్వామివారి అప్లాచార్య స్వామివారి చక్కగా మూలాలు అనుగ్రహిస్తుంటే ఆ తర్వాత ఈ ముడుంబై వారు. ఇప్పుడు అని కూడా నేను మొదట్లో జాయిన్ అవ్వలేకపోయాను. నేనేమంటాను, జాయిన్ అయితే పర్ఫెక్ట్ గా ఉండాలి. నువ్వు అస్తమానం ఎప్పుడన్నా మానేస్తే ముందు మెసేజ్ పెట్టంటారు. పెడతానండి, ఒకసారి తప్పు మెసేజ్ పడిపోతాను, నొక్కేస్తుంటే ఒకసారి అటు ఇటు పడిపోతున్నాయి పదాలు అని. నువ్వు నేర్చుకుంటే నేను అసలు స్కూల్ అంతా పర్ఫెక్ట్ గా ఉండాలి, జాయిన్ అయితే మానకుండా వెళ్ళాలి అలా అంటే అలా ఆలోచించి 24 లో జాయిన్ అయ్యాను. అంటే మా కోళ్ళు పురుళ్ళు పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు ఇంకా వాడు వచ్చినప్పుడు కుదరదని అలా మానేసి మొత్తం మీద 24కి నాకు సోమవారి బర్త్డే నాడు జాయిన్ అయ్యాను. 2 ఏళ్ళు అవుతుంది నేను జాయిన్ అయ్యి. అది మీ అనుగ్రహంతో నేను రోజు బాగా చదవగలుగుతాను అనుకుంటున్నాను. బాగుందండి, చక్కగానే ఇలాగ ఇవాళ కుటుంబ సభ్యులందరినీ కలుసుకోవడం చాలా ఆనందం కలిగింది. సరే అయితే ఎవరో లేకపోతే మనం స్వామి. జై శ్రీమన్నారాయణమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారా స్వామి? బాగున్నామమ్మా.
వెళ్దాం రామ్మా అంటే ఇక్కడికి వచ్చామాట. అందుకే మొన్న చెన్నైలో ఉన్నాను స్వామి అని పెట్టాను. మరి మండే రా, మళ్ళీ చూసి వస్తాను స్వామి. రేపు వెళ్తాం తిరుమల. మండే రాత్రి చక్కగా దర్శనాలు చూసుకుని రండి. దివ్య దేశాలు అన్ని కూడా ఇంపార్టెంట్ అండి. అభ్యాసం ఒక్కటే కాదు, కేవలం అన్ని ఉండాలి. మీ సహకారం ఈ మాత్రంగా నేను చదువుతానంటే మీ సహకారం వల్ల. జై శ్రీమన్నారాయణ. ఈ రోజున ఇవాళ అందరినీ చక్కగా కుటుంబ సభ్యులను ఈ విధంగా కలుసుకోవడం మొత్తం, లేదా వాళ్ళు కలవకపోయినా వాళ్ళు ఏ విధంగా తోడ్పాటు అందిస్తున్నారు అనే విషయాలు అందరూ కూడా మనకి చక్కగా చెప్పారు. సో ఇంకెవరు లేకపోతే మనం ఈ కార్యక్రమాలు చక్కగా ఇవాళకి తరగతుల్ని క్లోజ్ చేసుకుందాం. ఇంకెవరైనా ఉన్నారమ్మా? ఇంకెవరైనా ఉండిపోయారా? సరే, ఒకసారి వీడియోలు చేసుకోండి, అందరూ క్లోజ్ చేసుకుందాం మనం ఇవాళకి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణమ్మ. దాసోహం స్వామి. జై శ్రీమన్నారాయణ స్వామి. ధన్యవాదాలు స్వామి. పల్లాన్ స్వామి. ఇవాళ మీరందరూ మీ అమ్మగారు, మా మంత్రి లక్ష్మి గారు మీ అక్కడ పక్కన చక్కగా కూర్చుని ఎంతసేపు ఓపికగా కూర్చుని చక్కగా వింటూ ఉన్నారు. ఇలాంటి వారి ఉత్సాహం వల్లే మనం అందరం కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయగలుగుతున్నాం. 87 రన్నింగ్ స్వామి ఇప్పుడు మా అమ్మగారికి. బాగుందండి స్వామి. సరేనండి. ఈ రోజున మనం మనం అభ్యాసాల రోజు చేసుకునే ఆనందానికి కారణభూతులవుతున్న మన కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని గురించి మనం తెలియజేసుకోవడం కోసం ఇవాళ చక్కగా మనం ఇవాళ ఇక్కడ సమాయత్తం అవ్వడం, చక్కగా మీరు అందరూ పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఆనందం కలిగించింది. జై శ్రీమన్నారాయణ అండి. దాసోహం స్వామి. జై శ్రీమన్నారాయణ. దాసోహం స్వామి. ధన్యవాదాలు. పల్లాన్. ఇప్పుడు వచ్చింది మాధవమ్మ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.